ఎవరు కూడా మైక్ ఆన్ చేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా పేరు వచ్చేసి నిరంజన్ అండి. సో ఈ ప్లాట్ఫామ్కి నేను వచ్చి 1 year అవుతుంది. సో ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ కంటే ముందు నేను ఒక 10 సంవత్సరాలు సెలూన్ షాప్లో వర్క్ చేయడం జరిగింది. సో మరి ఈ యొక్క వెస్టేజ్కి ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైనటువంటి ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ నేను అర్థం చేసుకొని ఇందులో నిలబడి సక్సెస్ కావడానికి ప్రయత్నిస్తున్నా. సో మరి సక్సెస్ కావాలంటే ఈ యొక్క వెస్టేజ్లో 7 స్టెప్స్ అనేటువంటి ఉంటాయి. ఈ 7 స్టెప్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు జీరో నుండి హీరో వరకు మారి సో 1,72,00,000 తీసుకున్నటువంటి సిద్ధార్థ్ సింగ్ సారు, సో 40 లక్షలు తీసుకున్నటువంటి సుబ్బయ్య సారు, సో నెలకు 13 లక్షలు తీసుకున్నటువంటి మన ఎంఎస్ సారు, అదేవిధంగా ఇప్పుడు 6 లక్షల ప్లస్ తీసుకుంటున్నటువంటి మన రమేష్ సార్ అందరూ కూడా వీళ్ళంతా కూడా ఏం చేశారంటే 7 స్టెప్స్ ని ఫాలో అయ్యారు. సో 7 స్టెప్స్ ని ఫాలో అయితేనే వీళ్ళు 100% ఇప్పుడు ఉన్నటువంటి చెక్కు తర్వాత వీళ్ళు ఒక లగ్జరీ లైఫ్ నుంచి అంటే జీరో నుంచి హీరో వరకు ఎదిగారు. సో మరి ఈ యొక్క 7 స్టెప్స్ ని ఎవరైతే 100% ఎఫెక్ట్ పెట్టి చేయలేదో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏం చేస్తారంటే హీరో నుంచి జీరో అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఈ 7 స్టెప్స్ ఏం చేస్తున్నాం మనం, ఈ 7 స్టెప్స్ ఎలా చేస్తే సక్సెస్ అవుతాం, ఈ 7 స్టెప్స్ లో ఉన్నటువంటి రహస్యాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, ఈ 7 స్టెప్స్ ని ఫాలో అయ్యేటటువంటి ఏదైతే ఒరబడి ఉందో ఆ ఒరబడిలో ప్రతి ఒక్క లీడర్ కూడా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడు, ఎదగడానికి ఈ 7 స్టెప్స్ ని ఎంత బలంగా నమ్మి 100% ఎఫెక్ట్ పెడుతున్నారు. సో మరి ఈ 7 స్టెప్స్ ని మనం ఏ విధంగా డిసైడ్ చేసుకొని ఈ ఎక్కుకుంటూ వెళ్తే మన యొక్క జీవితంలో మనం అనుకున్నటువంటి ప్రతి ఒక్క డ్రీమ్ కూడా నెరవేరడానికి 100% మనకు అవకాశం ఉంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ఎందుకంటే మనం గెలవడానికి ఇక్కడ వచ్చాం. సో ఎందుకంటే మనకు ఆపర్చునిటీ అనేది ఎక్కడ కూడా లేదు. సో 7 స్టెప్స్, సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 7 స్టెప్స్ నుంచే మనం సక్సెస్ అవుతాం. సో ఈ యొక్క వెస్టేజ్ లో ఈ 7 స్టెప్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో మనకు అందులో వచ్చేసి ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్, అంటే ఇక్కడ 100% మనం ప్రొడక్ట్, సో 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలన్నప్పుడు మన దగ్గర మెయిన్ గా 4 రకాలైనటువంటి కేటగిరీలు ఉన్నాయి. సో అందులో మన ఇంట్లో వాడుకున్నటువంటి నిత్యావసర ఏవైతే 20 నుంచి 25 రకాల ఇంపార్టెంట్ అయినటువంటి హోమ్ కేర్ అనేటువంటి ఉన్నాయి. సో అదేవిధంగా బ్యూటీ కేర్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ కు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఒక రైతు తక్కువ పెట్టుబడితోన ఎక్కువ ఆదాయాలు వచ్చి సంపాదించడానికి, తర్వాత మనం తీసుకునేటటువంటి ఫుడ్ న్యాచురల్ గా పండడానికి మన దగ్గర 4 రకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నాయి. కాబట్టి సో ఈ 4 రకాలైనటువంటి కేటగిరీస్ లో 100% మనము మన ప్రొడక్ట్స్, సో ఈ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వాడతామో మనకు ఇందులో ఉన్నటువంటి క్వాలిటీ, ఇందులో ఉన్నటువంటి రిజల్ట్ అనేటువంటిది మనం చెప్పడానికి వస్తుంది. సో చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే ఈ ప్రొడక్ట్స్ అనేటువంటివి వాడట్లేదు. సో కొంతమంది వాడుతున్నారు, కొంతమంది వాడట్లేదు. సో ఇప్పుడు ఒక మూవీ కనుక మనం చూసినట్టయితే, ఒక హోటల్కి వెళ్ళి ఒక మంచి ఫుడ్ తీసుకొని తిన్నట్టయితే, సో ఇదేంటంటే ఎప్పుడైతే ఆ మూవీ చూసినప్పుడు కావచ్చు, లేదంటే ఎప్పుడైతే ఒక ఫుడ్ మనం టేస్ట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఏదైతే అనుభవించినటువంటి నాలెడ్జ్ కావచ్చు, అనుభవించినటువంటి ఏదైతే ఆ అనుభూతి అనేటువంటిది ఉంటుందో అప్పుడు మాత్రమే మనం వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సో ఒక ప్రొడక్ట్ కనుక మనం యూజ్ చేయకపోతే, ఆ ప్రొడక్ట్ అనేటువంటిది ఎప్పుడైతే యూజ్ చేయలేదో మనం బయటికి వెళ్ళి ఒక కస్టమర్ దగ్గర, ఒక ఫ్రెండ్ దగ్గర, ఒక రిలేటివ్ దగ్గర
ఆ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ధోరణిలో ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి పర్సన్ ఏం చేస్తున్నాడంటే నువ్వు ఆ ప్రొడక్ట్ వాడినవా అని చెప్పేసి మనం అడగనటువంటి జరుగుతుంది. సో ఎందుకు అట్లా అడుగుతున్నాడు అంటే నీ యొక్క కళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్, సో నీ మొహంలో ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్, తర్వాత నీ మాటల్లో వచ్చేటటువంటి ఏదైతే ఒక రకమైనటువంటి వాయిస్ వస్తూ ఉంటుంది, అది ఎట్లా వస్తుంటుందంటే మనం వాడినప్పుడు, మనం చూసినప్పుడు, అది అనుభవించినప్పుడే, అంటే అనుభవించినప్పుడు అనుభూతి అనేటువంటిది ఎప్పుడైతే మనం చెప్పేటటువంటి ధోరణి అనేటువంటిది ఎదుటి వ్యక్తికి 100% యూజ్ అవుతుంది. సో తను ప్రొడక్ట్స్ కొన్ని రకాలైనటువంటి డౌట్స్ వేస్తుంటారు. సో ఆ డౌట్స్ అన్ని కూడా వేస్తున్నటువంటి ధోరణిలో అతను వేసినటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నువ్వు టకా టకా అని చెప్పేసి ఈ ప్రొడక్ట్ ఈ విధంగా ఉంది, నేను వాడుకున్నా, నాకు హెల్త్ యూజ్ అయింది, నువ్వు కూడా వాడని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు బలంగా, దృఢంగా, ఇష్టంగా ఎప్పుడైతే ఇష్టపడి చెప్తుంటావో అప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే తను నమ్మిండు, తనకు మంచి అనిపించింది అని చెప్పి ప్రొడక్ట్ వాడడానికి అతను ఇంట్రెస్ట్ చూపించడానికి ఒక వేలు ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 100% ప్రొడక్ట్ ఎప్పుడైతే యూజ్ చేసుకొని ఆ యూజ్ చేసిన తర్వాతనే వేరే వాళ్ళకి చెప్పాలి. సో మరి యూజ్ చేస్తున్నాం. సో మరి వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా కొందరు సిఎన్స్ లో ఉన్నారు. సో సిఎన్స్ అనేటువంటి ఏంటంటే మనకు చాలా మంది ఒక 30 పీవీలు, 40 పీవీలు, 60 పీవీలు చేస్తా ఉన్నారు. సో మరి ఒక బిజినెస్ కనుక సక్సెస్ కావాలంటే మీరు బయట చూడండి, ఏదైనా సరే ఒక బిజినెస్ చూసినప్పుడు మినిమం ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కూడా మినిమం ₹1,00,000 అవుతుంది. సో ఆ ₹1,00,000 అయ్యేటటువంటి సందర్భంలో గ్యారంటీ లేని లైఫ్ అది. కానీ ఇక్కడ మనం వచ్చేటటువంటి ధోరణిలో ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అంటే లక్షలు రావాలంటున్నాం, కోట్లు రావాలంటున్నాం, కారు కావాలంటున్నాం, ఇల్లు కావాలంటున్నాం. మరి చిన్న బిజినెస్ పెట్టడానికే ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లో మనం ఒక 100 పీవీలు, అంటే 100 పీవీలు కనుక చేయకపోతే మన యొక్క లైఫ్ లో లక్షలు కార్లు కావాలనుకొని మన డ్రీమ్స్ మొత్తం కూడా ఫుల్ఫిల్ కావాలని చెప్పేసి మనకు అడగడానికి అర్హత ఉందా? సో ఎప్పుడైతే 100 పీవీలు కనుక చేస్తావో నీకు కావాల్సినటువంటి ఏదైతే ప్రొడక్ట్ ఉంటది అది వాడుకుంటావు. వేరే వాళ్ళకి నువ్వు వెళ్ళి మీటింగ్ చేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, నువ్వు చెప్పేటటువంటి ఆ టైంలో కావచ్చు, ఏంటంటే ఎక్స్ట్రా కనుక నీ దగ్గర ఉంటే కొంత వారికి ఇచ్చేటటువంటి సందర్భంలో కావచ్చు, వాళ్ళకి చెప్పేటటువంటి సిచ్యువేషన్స్ లో కావచ్చు, ఆ ప్రొడక్ట్ ఎక్స్ట్రా అనేటువంటిది కూడా నువ్వు వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మై డియర్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడ 100 పీవీ కనుక మనం ఉన్నట్టయితే మనం వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి దాంట్లో మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో మనకు కన్సిస్టెంట్ లో ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఫ్రీ ప్రొడక్ట్ అనేటువంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో మనం అన్ని అనుకున్నటువంటి పొజిషన్ లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనం ఒక ఆశ పడుతున్నాం. కానీ ఆ ఆశ పడేటటువంటి ధోరణి ఒక 100 పీవీలు అనేటువంటివి, అంటే ₹3,500 కనుక నీవు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే నీవు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి నీ పెట్టుబడి అనేటువంటిది ఇక్కడ 3,500గా పెట్టుకొని అన్ని కూడా A to Z మొత్తం లాభాలు మనకే ఉంటాయి. సో ఈ విధంగా 100% అనేటువంటిది మనం ప్రొడక్ట్ అనేటువంటిది యూజ్ చేయాల. సో రెండో పాయింట్ వచ్చేసి మనకు షేర్ ద ప్రొడక్ట్. సో ఎక్కడైతే ప్రొడక్ట్ వాడుతున్నాం ఆ ప్రొడక్ట్ గురించి ఎప్పుడైతే మనకు అవగాహన వచ్చిందో వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఆ ప్రొడక్ట్స్ లో ఉన్నటువంటి రిజల్ట్ అన్నట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేయాల. సో ఫర్ సపోజ్ ఏంటంటే మన దాంట్లో వెస్టేజ్ లో ఉన్నటువంటి గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే బయట ఉన్నటువంటి ప్రతి ఒక్క డిసీజ్, అంటే మనం మెడికల్ కి వెళ్ళి ఏదైతే వ్యాధుల కోసం ఏదైతే డిసీజ్ అనేటువంటి తగ్గడానికి మనం హాస్పిటల్కి వెళ్తున్నామో, మరి వెస్టేజ్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పరిష్కారంగా అన్నటువంటి డిసీజ్ కి కూడా ఇక్కడ 100% గ్యారెంటీ అనేటువంటిది ఉంది. సో ఫర్ సపోజ్ ఏంటంటే చాలా మంది మనం బయటకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంటారంటే బీపీ, షుగర్ గురించి చెప్తుంటాం మనం. సో షుగర్ అనేటువంటిది మన లోపల బాడీలో ఇన్సులిన్స్ అనేటువంటిది ఉత్పత్తి కనుక ఎప్పుడైతే జరగలేదో అప్పుడు మనకు షుగర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో మెడికల్ అనేటువంటిది ఖచ్చితంగా మనం వాడితే ఏమవుతుందంటే పూర్తిగా తగ్గదు, కానీ ఎంతసేపు ఉన్నా ఎట్ ఏ టైం అంటే ఆ పూట కాడికి మనకు ఉంటుంది. ఎక్కువగా మెయిన్ ఇక్కడ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కిడ్నీల పైన ఎఫెక్ట్ వస్తుంది, మనకు లంగ్స్ పైన ఎఫెక్ట్ వస్తుంది, లివర్ పైన ఎఫెక్ట్ వస్తుంది, సో బ్రెయిన్ పైన కానీ ఇట్లా అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కానీ ఈ యొక్క
వెస్టేజ్ లో ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్ అంటే మనకు న్యాచురల్ గా మొక్కల నుంచి, కాయల నుంచి, పండ్ల నుంచి ప్రకృతి సహజసిద్ధంగా దొరికే వాటితోన ఉసిరి, కలమంద, నాచు, చేపలతోన, ఎర్ర పుట్టగొడుగులతోన ఈ విధంగా మన బాడీకి కావాల్సినటువంటి పోషక విలువలతో కూడుకున్నటువంటి అన్ని రకాల పోషక విలువలు అనేటువంటి తీసుకొస్తుంది. సో ఒక డిసీజ్ కనుక మనకు రావాలనుకుంటే ఏమవుతుందంటే మనం తీసుకునేటటువంటి ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ సో ఎవరు కూడా మైక్ ఆన్ చేసుకోకండి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ అటువంటివి రావు. సో బయట ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం బలంగా గట్టిగా చెప్పాలి. అంటే పరిష్కారమైనటువంటి సమస్యలకు అన్నిటి కూడా వస్తున్నాయి. సో ఆ విధంగా పోషకాలు ఎప్పుడైతే మనకు లోపిస్తాయో డిసీజ్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ డిసీజ్ మళ్ళీ పోవాలంటే ఎక్కడైతే ఆ పోషకాలు దొరకలేదో మనకు అవే పోషకాలని మళ్ళీ ఈ యొక్క వెస్టేజ్ లో ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంటరీ ద్వారా మనకు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. పరిష్కారమైనటువంటి అన్ని సమస్యలు కూడా ఈ యొక్క ఫుడ్ సప్లిమెంటరీ ద్వారా దొరుకుతున్నాయి. సో ఈ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి క్వాలిటీస్, ఈ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి ఏదైతే ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానంలో మనం 100% ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి. ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే ఎంతసేపు ఉన్నా ఫస్ట్ మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటటువంటి టైంలో ఫస్ట్ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ రెండోసారి ఏం చేస్తామంటే మన మాట అక్కడ పని చేయకూడదు. ఎంతసేపు ఉన్నా ప్రొడక్ట్ మాత్రమే మాట్లాడాలి, ప్రొడక్ట్ మాత్రమే పనిచేయాలి. సో కాబట్టి ఏదైతే మనకు అనుభవించినటువంటి వచ్చిందో వేరే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మరి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ధోరణిలో కూడా చాలా మంది ఏం చేస్తున్నామంటే అది షార్ట్ గా స్వీట్ గా ఉండాలి. మనలో చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే ఒకటేసారి 450 రకాల ప్రొడక్ట్స్ ఉంటే ఆ 450 రకాల ప్రొడక్ట్స్ చెప్పాలంటే చెప్పేటటువంటి టైం మనకు ఉండదు. సో కొంతమంది తెలియకున్నా సరే ప్రొడక్ట్ గురించి మనకు తెలియకున్నా సరే అట్లుంటది ఇట్లుంటది అని చెప్పినప్పుడు మనకు అక్కడ ఏమవుతుందంటే డిస్పోజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నీకు ప్రొడక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంటే అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయి. ఒకవేళ తెలిస్తే చెప్పు, తెలియలేదంటే సార్ ఈరోజు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యి నేను ఒకటేసారి 10th పాస్ అయిన సర్టిఫికేట్ తీసుకొని పోతుంటే కాదు. ఏంటంటే 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఇంపార్టెంట్ అయినటువంటివి, మీకు అవసరం ఉన్నటువంటివి అవి వాడుకోండి. వాడుకున్న తర్వాత మాతో ట్రావెల్ చేయాలన్నా కానీ దీని గురించి ఇంకా తెలుసుకోవాలన్నా కానీ మీటింగ్స్ ఉంటాయి. ఒకటే రోజు ఏం తెలుసుకోలేరు కాబట్టి రోజు రోజుకు కొంత నాలెడ్జ్ని పెంచుకుంటూ మీరు గ్రోత్ కావడానికి, మాతో జర్నీ చేయడానికి, మీ లైఫ్ మార్చుకోవడానికి ఉంటుందని చెప్పేసి మనం ఏ విధంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనకు ఏ విధంగా ఉంటుంది. సో మరి థర్డ్ స్టెప్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్. సో ఇక్కడ లిస్ట్ చేసేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంటారు, ఎవరికి చెప్పాలా, ఏం చేయాలనేది. సో మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఒక ఏదైనా సరే రిసెప్షన్ కావచ్చు, లేదంటే పెళ్లి కావచ్చు, ఏదైనా సరే తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికి కూడా మనం ఇన్విటేషన్ చేయడానికి ఏమంటారు ఈ లిస్ట్ అయితే తయారు చేసుకుంటాం కదా. సో ఆ లిస్టు ఎట్లయితే తయారు చేసుకుంటున్నామో ఇక్కడ కూడా మన ఫ్రెండ్స్ని కానీ, రిలేటివ్ని కానీ, నైబర్స్ని కానీ, సో మనకు తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని, సో డ్రీమ్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా ఇక్కడ లిస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ లో డ్రీమ్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేసి ఫ్రెండ్స్ని ఒకవైపు, రిలేషన్షిప్ ను ఒకవైపు, తెలిసి తెలియని వాళ్ళను ఒకవైపు, సో నైబర్స్ ని ఒకవైపు, సో ఎక్కువగా డ్రీమ్స్ ఉన్న వాళ్ళని ఈ విధంగా ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఆ లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళందరికీ కూడా సపరేట్ గా మనం పెట్టుకోవాలి. సో మరి ఒక వెస్టేజ్ సిస్టమ్ లో మనం సక్సెస్ కావాలంటే సింపుల్ గా 6 మంది. ఆ 6 మందిని కూడా మనం ఎట్లా సెలెక్షన్ చేయాలంటే రేసు గుర్రం లాంటి వాళ్ళని సెలెక్షన్ చేయాలి. సో రేసు గుర్రం అంటే మనకు గుర్రం అనేటువంటిది గెలుపుకు చిహ్నం. సో ఆ విధంగా పరిగెత్తాలి. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనం సక్సెస్ కావాలంటే ఆకలి ఉన్న వాళ్ళని పట్టుకోవాలి, తర్వాత జీవితంలో కసి ఉన్న వాళ్ళని పట్టుకోవాలి. సో 6 మందిని వెతికేంత వరకు కూడా మనం పోరాడుతూనే ఉండాలి. ఆ 6 మందిని డెవలప్మెంట్ చేయాలనేటువంటి జరగాలి కాబట్టి సో ఆ లిస్ట్ అనేటువంటి తయారు చేసుకోవాలి. సో మనకు 4th స్టెప్ వచ్చేసి ఇన్విటేషన్.
సో ఇన్విటేషన్ చేసేటువంటి ఏదైతే విధానం ఉందో ఇక్కడ మనం ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పేటటువంటి సిచ్యువేషన్ లో ఈ యొక్క కంపెనీ గురించి ఈ యొక్క ప్రొడక్ట్స్ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ మన మైండ్ సెట్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటే వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనం వాడుకున్న తర్వాత 100% రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ ని చెప్పేటటువంటి అప్పుడు కాన్ఫిడెంట్ గాని మన యొక్క మైండ్ సెట్ గాని నో నెగిటివ్ ఓన్లీ పాజిటివ్. అతను ఏమనుకుంటాడో మనకు సంబంధం లేదు. నీవు చెప్పాల్సినటువంటి బాధ్యత రహితంగా 100% ఎఫెక్ట్ పెట్టి ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ మిస్బిహేవ్ చేయకుండా వాళ్ళకి చెప్పేటటువంటి ధోరణిలో 100% చెప్పాలి. సో ఇన్విటేషన్ అనేటువంటిది ఏ విధంగా చేయాలి? సో ఇన్ని రోజులు బయట ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వాడుకున్నాం, కిరాణా షాప్కి వెళ్ళినాం, హాస్పిటల్కి వెళ్ళినాం, తర్వాత బ్యూటీ కేర్కి వెళ్ళినాం. సో హెల్త్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు బాగుపడలేదు. తర్వాత ఇన్కమ్. సో ఇన్కమ్ అనేటువంటిది లైఫ్ లో మన డబ్బు ఎంతైనా సరే సంపాదించుకోవడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు మనకి. మరి ఈ రోజు అన్ని సమస్యలు అన్నిటికీ మూలాధారం అయినటువంటిది కూడా ఏంటంటే డబ్బు. ఆ డబ్బును సంపాదించాలంటే మనకు బయట ఎక్కడ కూడా అవకాశం లేదు. సో జస్ట్ ఇక్కడ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సో బయటైనా వాడుకోవాల్సిందే, ఇక్కడైనా వాడుకోవాల్సిందే. సో హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే విధంగా ఇన్కమ్. సో ప్రతిరోజు కూడా ఒక ఫ్యామిలీలో ఒక 3 నుంచి 4 నుంచి 5 వేలు ఖర్చు పెడతా ఉంటారు. సో ఒకసారి వాళ్ళకి ఇన్విటేషన్ చేసేటువంటి విధానంలో మీరు పెట్టేటటువంటి ఖర్చునే మీకు లైఫ్ మార్చుకోవడానికి ఏమైనా వ్యాపారం చేయడానికి అవకాశం ఉందా? సో మరి ఈ రోజు నెల మొత్తం సంపాదిస్తున్నాడు. ఒక మధ్యతరగతి మనిషి 25,000 నుంచి 30,000 సంపాదిస్తాడు. సో మరి నెల మొత్తం సంపాదించాలంటే మొత్తం ఎఫెక్ట్ పెట్టి మనం పని చేయాలా? మరి సంపాదించినటువంటి సంపాదన ఈజీగా ఖర్చు చేస్తుంటాం. సో మరి ఖర్చు చేసినంత ఈజీగా సంపాదించడానికి అవకాశం ఉందా? సో మీరు చేసేటటువంటి ఏదైతే సో ఇన్విటేషన్ చేసేటువంటి విధానంలో మీరు పెట్టేటటువంటి ఖర్చును పెట్టుబడిగా పెట్టుకొని మీ లైఫ్ మార్చుకోవడానికి అవకాశం రాలేదు. ఖర్చు చేసినంత ఈజీగా డబ్బు సంపాదించడానికి అవకాశం లేదు. మీ జీవితాలు మారడానికి, మీ యొక్క కోరికలు కలలను సాధ్యం కావడానికి అవకాశం ఉందా అని చెప్పేసి వాళ్ళను అడగాలి. సార్ గుడ్ మార్నింగ్. సో అడిగిన తర్వాత సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది అడ్మిట్ అయింది సార్. ఇది నోట్లో చేయండి సార్. ఇది సార్ మీకు మైక్ లో ఆన్ చేసుకోకండి సార్. లేదు సార్, చేసుకోలేదు సార్ నేను. ఓకే, ఈ సెట్టింగ్ చేయడానికి ఎవరికైనా సురేష్ సార్ మీరు ఉన్నారా? సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఓకే సార్. సార్ మీకు ఒకసారి హోస్ట్ ఇస్తున్నా, ఇది సెట్ చేయండి సార్. ఓకే సార్, ఇవ్వండి మైక్ లో ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. ఇవ్వండి సార్. ఓకే, మీకు హోస్ట్ ఇచ్చాను. సో ఓకే లీడర్స్, సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే జస్ట్ మన హెల్త్ ని సార్ నీ వాయిస్ రావట్లేదు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మూడ్లోకి పోయింది. నిరేన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లోకి పోయింది, నీ వాయిస్ రావట్లే. నిరేన్ సార్ ఒకసారి ఎనర్జీ చేయండి. ఓకే, ఆల్ మూట్ పెట్టినా, అందుకే మళ్ళీ ఆన్ చేసుకోకుండా. ఓకేనా? ఓకే సార్, మీకు హోస్ట్ చేస్తాను, స్క్రీన్ ఆన్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ ఆన్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో ఇన్విటేషన్ అనేటువంటి విధానంలో ఈ విధంగా మనం చేయాలి. సో అదేవిధంగా మీటింగ్స్. సో 100% ఇక్కడే అసలైన పాయింట్ ఏంటంటే మనం మీటింగ్స్. సో చాలా వరకు ఈరోజు మీటింగ్స్కి రావాలంటే ఎవరు కూడా రారు. ఎందుకంటే మీటింగ్కి వస్తే మరి ఏమైతే తెలియదు కానీ మీటింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. కానీ వెస్టేజ్ సీక్రెట్ ఏంటంటే ఎవరైతే ఎక్కువగా మీటింగ్స్ కనుక అటెండ్ అయ్యారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు. సో మనం ఏ విధంగా అన్ని కూడా 4 స్టెప్స్ చేసినాం. 5వ స్టెప్ ఏంటంటే మనకు మీటింగ్స్ అనేటువంటివి ఎక్కువ అటెండ్ కావాలి. సో జూమ్ మీటింగ్ నడుస్తుంది, మనకు తర్వాత డీఎల్సీ మీటింగ్ నడుస్తుంది, హోమ్ మీటింగ్ నడుస్తుంది, తర్వాత సెమినార్లు జరుగుతుంటాయి, వన్ డే మీటింగ్ జరుగుతుంటాయి. సో మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే 1-to-1 మీటింగ్, హోమ్ మీటింగ్ చేయాలి, తర్వాత జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి. ఈ యొక్క ఎక్కువ మీటింగ్లో కనుక మనం అటెండ్ చేసినట్టయితే 100% సక్సెస్ అవుతాం. సో మరి ఎందుకు మీటింగ్లకు అటెండ్ కావాలి అంటే ఇక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి, సో లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటి పెంచుకోవడానికి, ఈ యొక్క వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటి యొక్క ఉపయోగం ఏ విధంగా ఉంది, తర్వాత ఈ ప్రొడక్ట్స్ ఇన్ ఫ్యూచర్ లో ఎన్నో రకాలైనటువంటి కంపెనీలు వస్తాయి. సో మరి వాటికి ధీటుగా ఇందులో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఆ మీటింగ్ లో మనం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో మీరు బాగా ఆలోచించండి. ఒక లీడర్ ఎవరైనా సరే ఒక 4-5 రకాల మీటింగ్లోకి వచ్చిన తర్వాత యాక్టివ్గా ఉంటాడు. యాక్టివ్ ఉన్న తర్వాత బయటికి వెళ్తాడు. సో బయటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్లు ఏమవుతాయంటే ఈ యొక్క సొసైటీలో మంచిదానికంటే ఎక్కువగా నెగిటివ్ అనేటువంటిది ఉంటుంది. సో ఎంత మనం ఇతని లోపల కాన్ఫిడెంట్ పెంచినా కూడా తను బయటికి వెళ్ళిన తర్వాత 100% ఇక్కడ ఏమవుతుందంటే ఆ వేస్టేజ్ కంపెనీ వేస్ట్ అని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ వాతావరణం అనేటువంటిది తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఎంత చేసినా ఆ మనిషి క్విట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఒక మీటింగ్ 2 మీటింగ్లకు రెగ్యులర్ గా అటెండ్ కాలేదు అంటే తను కూడా క్విట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచి అనేటువంటిది అంత తొందరగా ఎక్కదు, మంచి అనేటువంటిది అంత తొందరగా సక్సెస్ కాదు. సో కాబట్టి ఈ యొక్క మీటింగ్లకు రావడం వల్ల ప్రతిరోజు కూడా మన ఫోన్ ఏ విధంగా అయితే అప్డేట్ అడుగుతూ ఉంటుందో అదే విధంగా కొత్త వరవడి నీవు నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నీ లోపల కాన్ఫిడెంట్ గానీ టీం రానటువంటి సిచ్యువేషన్ లో కూడా ఎప్పుడైతే నీ లోపల కాన్ఫిడెంట్ అటువంటి పెంచడానికి ఈ యొక్క మీటింగ్స్ అనేటువంటివి ఒక బూస్ట్ లాగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క వెస్టేజ్ సిస్టమ్ ఏంటంటే ఎలాంటి చదువుకి కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మరి చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు వెస్టేజ్ లో సక్సెస్ అవుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బీబీ మేడం సో 2వ తరగతి చదివి ఈ రోజు పర్ మంత్ 4,50,000 సంపాదిస్తూ ఉంటుంది. సో మా సైడు అలివేల మేడం ఉంటుంది. సో అలివేల మేడం ఈరోజు 1,00,000+ ఇన్కమ్ తీసుకుంటుంది. సో రోడ్డు మీద ఎరకల గద్దె చెప్పుకునేట ఆమె, మరి చదువు అవసరం లేదు. అలాంటి చదువుకొని ఆమె కూడా సక్సెస్ కావడానికి సీక్రెట్ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే ఒక దగ్గర ప్లేస్ లో మీటింగ్ జరుగుతుందంటే తీసుకొచ్చారు, పట్టుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టారు. మళ్ళీ ఇంకో దగ్గర మీటింగ్ జరుగుతుంటే తీసుకొచ్చారు, పట్టుకొచ్చారు ఇంకో దగ్గర పెట్టారు. సో అట్లా ఒకటికి రెండు సార్లు అట్లా మీటింగ్ జరిగినప్పల్లా తీసుకొచ్చాడ కూర్చోబెట్టారు, అప్లైనర్కి అప్పచెప్పారు, ఈ యొక్క మీటింగ్ లో వినిపించారు, ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ వీళ్ళు ఇష్టాన్ని నమ్మిరు, శిష్టానికి తల వంచారు. ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళు ఈ రోజు ఒక నార్మల్ పొజిషన్ నుంచి పోయి ఒక సెలబ్రిటీ హోదాలో బతుకుతా ఉన్నారు. సో మరి ఈ రోజు బీబీ మేడం ఏం చెప్తూ ఉంది, మరి ఏం చదువుకో 2వ తరగతి చదివి నెలకు 4,50,000 సంపాదిస్తారు నేను, మరి మీరు చదువుకున్న వాళ్ళు నాకంటే ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళు మరి మీరు ఏం చేస్తారు అని చెప్పితే అప్పుడు ఆ మాటకి మనం ఏం సమాధానం చెప్పడానికి రాదు. సో ఇక్కడ వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే సింపుల్ సీక్రెట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యొక్క సిస్టానికి అర్థం చేసుకొని వేరే వాళ్ళకి ఒక దగ్గర మీటింగ్ జరుగుతుందంటే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి. సో మెయిన్ గా 3 రకాలైనటువంటి టాపిక్స్ ఉంటాయి. అందులో ఏంటంటే మీకు ప్లాన్ చెప్పండి ఇక్కడ అన్నప్పుడు, మీకు నాలెడ్జ్ లేనప్పుడు మీ అప్లైనర్ కి కాన్ఫిడెంట్ పెట్టి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ అక్కడ సాధ్యం కాలేదంటే వాళ్ళ దగ్గరికి పిలిపించి మీ అప్లైనర్ని హోమ్ మీటింగ్లు చేయండి. హోమ్ మీటింగ్ చేసిన తర్వాత కూడా సక్సెస్ కాలేదు, 2 దగ్గర ప్లేస్ కాదంటే మీరు అతనికి ఏం చెప్తారా ఎట్లా చేస్తారా ఎవరికి సంబంధం లేదు. తీసుకొచ్చి బలవంతంగానే సరే మీటింగ్ లో కూర్చోబెట్టి మీ అప్లైనర్ కి సార్ ఈ విధంగా పర్సన్ ఉన్నాడు, ఇతని లోపల ఈ లోపాలు ఉన్నాయి, నేను చేస్తే కష్టం తిరిగి నా ప్రయత్నం చేస్తున్నా, మీరు కూడా ఒకసారి చెప్పండి అంటే అప్పుడు 100% వాళ్ళు సక్సెస్ కావడానికి సీనియర్లు అనేటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ లో వాళ్ళకి సంబంధించినటువంటి దూరంలో మనకు చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు మీటింగ్స్ అనేటువంటి ఇంపార్టెంట్.
సో మనకు నెక్స్ట్ వచ్చేసి టీమ్ వర్క్. సో చాలా మంది ఏం చేస్తున్నాం అంటే అన్ని రకాలుగా చేస్తున్నాం. మరి టీం వర్క్ అంటే ఏంటి? సో టీం అనేటువంటిది కాపాడుకోవాలా. ఎట్లా కాపాడుకోవాలంటే నిన్ను నమ్ముకొని కొంతమంది వస్తున్నారు. నీవు ఒక దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు ఇస్తున్నావు. ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని రకాలుగా 5 స్టెప్లు అనేటువంటి చేసినాం. 5 స్టెప్లో కూడా ఏంటంటే ఇన్విటేషన్ చేసినాం, లిస్ట్ తయారు చేసుకున్నాం, ప్రొడక్ట్ గురించి చెప్పినాం, అంతా చెప్పినాం. మరి ఇక్కడ నీకు సిచ్యువేషన్ అర్థమైంది. డబ్బు కావాలనుకుంటున్నావు, కారు కావాలనుకుంటున్నావు, ఇల్లు కావాలనుకుంటున్నావు. మరి ఫ్యూచర్ లో ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉండాలా. 3 జనరేషన్ ప్లాన్ ఉంది ఇక్కడ. ఆ 3 జనరేషన్ ప్లాను నిలబడాలన్నప్పుడు, లేదంటే నీవు ఉన్నా లేకున్నా నీ కుటుంబానికి ఒక గ్యారెంటీ నువ్వు ఇవ్వడానికి ఇక్కడ వచ్చినావు. 3 తరాల ఇన్కమ్ కోసం వచ్చినావు, హెల్త్ ని కాపాడుకుంటూ వచ్చినావు, వేరే వాళ్ళకు షేర్ చేస్తున్నావు, సేవ చేయాలని వచ్చినావు. కానీ మరి ఇదంతా జరగాలంటే అన్ని లక్ష్యాలు కావాలనుకున్నప్పుడు నీ టీంని ఎట్లా తయారు చేసుకుంటున్నావు? ఇక్కడ కేవలం నీకు మాత్రమే సాధ్యం, నీవు మాత్రమే చేసుకుంటున్నావు. అది నీ టీం అంటే మరి కొంచెం పిండి పెట్టి ఏదైతే రొట్టె అనేటువంటిది కావచ్చు, చపాతి అనేటువంటిది కావచ్చు, పెద్దగా కావాలంటే ఆలోచన విధానం అనేటువంటి తప్పు. నీవు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నీకు సంబంధించినట్టు ఒక గోల్ పెట్టుకున్నావు, ఆ గోల్ కు సంబంధించినటువంటి కష్టం చేస్తున్నావు. మరి ఆ కష్టం చేస్తున్నటువంటి టైంలో నీ టీం ఎంత ఉంది? నీ టీంలో కంపెనీ ప్రొఫైల్ కావచ్చు, 7 స్టెప్స్ కావచ్చు, వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు, వీటి గురించి ఎంతమంది నేర్చుకున్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఆ టీంని ఏ విధంగా తయారు చేస్తున్నావు అని చెప్పేసి నీ టీం కావాల్సినటువంటి క్వాలిటీస్ కావచ్చు, నీ టీంకు నీవే బాస్ కాబట్టి, నీ టీంకి నువ్వే రోల్ మోడల్ కాబట్టి నీ టీం ఎంత చేసుకుంటున్నావు, ఎంత సంపాదిస్తున్నావు. మరి 0 నుంచి హీరో కావాలనుకుంటున్నావు. మరి 0 నుంచి హీరో కావాలంటే ఊకనవుతుందా? టీం తయారు చేసుకోవాలి. నువ్వు ఉన్నా లేకున్నా నీ టీం నడవాలి, నువ్వు పని చేసినా చేయకున్నా నీ టీం నడవాలి. అది నీ కోసం కాదు, నీకోసం నువ్వు చేస్తున్నావు నీకు అర్థమైనప్పుడు నీ కింద టీం కూడా అదే కావాలి. సో myvestage.com వెస్టేజ్ అంటున్నావు. మరి myvestage.com అన్నప్పుడు నువ్వు ఒక్కని డిసైడ్ అయితే అయిపోతుందా? నీ టీం నిన్ను నమ్ముకొని వచ్చింది, మళ్ళీ అందరికీ నిలబెట్టేటటువంటి సామర్థ్యం నీ లోపలనే ఉంది కదా, అది నువ్వు మాత్రమే నిలబెట్టాలి కదా. సో ఈ విధంగా టీం అనేటువంటిది బలంగా చేసుకోవాలి. మనం అనుకున్నటువంటి గోల్ రీచ్ కావాలంటే ఆ గోల్ రీచ్ కావడానికి 100% మనకు ఉండాలి. సో ఫాలో అప్. సో 7 స్టెప్స్. ఒక పర్సన్ 6 స్టెప్పులు చేసిండు, 7 స్టెప్స్ అనేటువంటిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాలో అప్ లేదు. సో ఫాలో అప్ అంటే ఏంటంటే మీకు న్యూస్ రిపోర్టర్ రామకృష్ణ సార్ తెలిసి ఉండొచ్చు. సార్ మనకు యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 2 లక్షలు ఉన్నటువంటి చెక్కు సడన్ కొడితే 20,000కు పోయిందంట. మరి అప్పుడు సార్ ఏం చేసుకున్నటువంటి నిర్ణయం? మరి 2 లక్షలు ఉన్న చెక్కు 20,000కు పోవడానికి కారణం ఏంది? సో అప్పుడు సార్ మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ 0% నుంచి స్టార్ట్ చేస్తే, మళ్ళీ నేను ఇన్ని రోజులు నా టీం నమ్ముకొని చేసుకున్నా కదా, నేను చేసినటువంటి పొరపాటు వల్లనే నా చెక్కు పడిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ 2 లక్షల చెక్కు మళ్ళీ స్వయంగా తను తయారు చేసుకోవడం జరిగింది. సో ఫాలో అప్ అనేటువంటిది ఏం చేయాలంటే, నువ్వు లీడర్ గా ఉన్నావు కానీ నీ కింద ఉన్నటువంటి అందరినీ కూడా లీడర్ గా తయారు చేయాలి. వెస్టేజ్ బిజినెస్ అంటేనే లీడర్షిప్ బిజినెస్, రిలేషన్షిప్ బిజినెస్, ఈ 2 పాయింట్ల మీద నడుస్తుంది కాబట్టి లీడర్లను తయారు చేయాలి. ఆ లీడర్లను తయారు చేసే విధానంలో నాకున్నటువంటి టీంలో ఎంతమందికి కంపెనీ ప్రొఫైల్ తెలుసు, ఎంతమందికి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తున్నాయి, ఆ ఇన్కమ్స్ ఏ విధంగా వస్తున్నాయి, స్టార్ అంటే ఏంటి, డైమండ్ అంటే ఏంది, క్రౌన్ అంటే ఏంది, స్టార్ పొజిషన్కి వచ్చేసరికి 3 నెలలు అచీవ్మెంట్ ఎట్లా కావాలి, క్రౌన్ పొజిషన్కి వచ్చేసరికి 3 నెలలు అచీవ్మెంట్ ఎట్లా కావాలి. సో మరి లెగ్స్ అనేటువంటి డెప్త్ పోతున్నప్పుడు, ఆ డెప్త్ పోతున్నప్పుడు మన డబ్బులు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి అనేటువంటి సిచ్యువేషన్ లో టీంని ఏ విధంగా మనం పెంచాలి, మన చెక్కు మనకి ఏ విధంగా పెంచుకోవాలి, మరి కింది వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇప్పించాలి, మరి కింది వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తేనే ఈ యొక్క సిస్టమ్ అనేటువంటి నిలబడుతుంది, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది, మనకు చెక్కు పెడతా అని చెప్పేసి ఈ యొక్క ఫాలోఅప్ అనేటువంటిది లీడర్లను తయారు చేయాలి. నువ్వు ఒక్క లీడర్ అయితే కాదు, నీకు మించినటువంటి లీడర్ ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఈ యొక్క వెస్టేజ్ సిస్టంలో నువ్వు గెలిచినట్టు ఉంటుంది. అంతేగాని
ఊకనే వచ్చి నేను చెక్ రావాలి తర్వాత నా టీం పడిపోతుంది అది అని చెప్పేటటువంటి ధోరణి అనేటువంటిది కాదు. ఇంకోటి ఏంటంటే ఒక ప్లాన్ చెప్తున్నటువంటి సందర్భంలో చాలా వరకు ఏంటంటే సార్ మాకు టీం రావట్లేదు సార్ మేము ఎస్సీ చేస్తున్నాం అని చెప్తుంటారు. మరి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నప్పుడు మస్తు చెప్తున్నాను చెప్పినప్పుడు నీకెంత నాలెడ్జ్ ఉంది, సిస్టమ్ ఎంత నేర్చుకున్నావు, మరి ఎదుటి వ్యక్తి నువ్వు చెప్తున్నప్పుడు నమ్మాలంటే ఊకనే నమ్ముతారా? 1,00,000 రూపాయలు బయట సంపాదాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి, ఎంతో చదువు చదువుకోవాలి. ఆ చదువుకున్నటువంటి చదువుకి మనం రోజుకు జాబ్ లో కానీ బిజినెస్ లో కానీ 100కి 100% ఎఫెక్ట్ మొత్తం కూడా అందులో పెట్టి ఆ ఎఫెక్ట్ ని ఖచ్చితంగా చూసుకుంటేనే 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 1,00,000 రూపాయలు వస్తుంది. కానీ మరి ఆ 1,00,000 రూపాయలు వేస్టేజ్ లో ఖచ్చితంగా నువ్వు నిలబడి డిసైడ్ అయి చేస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు, క్రౌన్ పొజిషన్ లో కూడా పోవచ్చు. సో క్రౌన్ పొజిషన్ లకు పోవాలంటే 35 నుంచి 40,000 పీవీలు రావాలి, 6 లైన్లకు వెళ్ళి 6,000 పీవీలు తీసుకోవచ్చు. ఆ విధంగా ఒక ప్లాన్. సో స్టార్ పొజిషన్ 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. ఒక లెగ్ నుంచి 15 నుంచి 20,000 పీవీలు తెచ్చుకోవాలి. మిగతా 2 లెగ్గుల నుంచి 10,000 పీవీలు కనుక నువ్వు తెచ్చుకున్నట్టయితే 1,00,000 రూపాయలు వస్తాయి. సో ఈ ప్లాన్ నీకు ఎప్పుడైతే వస్తుందో నీవు తెచ్చుకుంటావు, నీ కింది వాళ్ళకు ఇంప్లిమెంట్ చేస్తావు. సో ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. సో అదేవిధంగా మనకు షెడ్యూల్ లో భాగంగా ఈరోజు సిఎన్సి ఉంటది. సో సిఎన్సి అనేటువంటి ఏంటంటే కన్సిస్టెన్సీ. సో మరి వెస్టేజ్ బిజినెస్ గురించి మనం ప్రొడక్ట్ గురించి చెప్తుంటాం. ప్రొడక్ట్ గురించి చెప్పిన తర్వాత వేరే వాళ్ళకి చెప్తుంటే వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ బాగున్నాయి కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తుంటారు. సో రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పినప్పుడు మనం ఈ యొక్క సిఎన్సి ప్లాన్ అనేటువంటి పర్ఫెక్ట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినప్పుడు 100% మనం సక్సెస్ కావచ్చు. సో ఈ సిఎన్స్ లో ఎక్కువగా జనాలను మనం అంటే మన టీంలో ఉన్నటువంటి లీడర్లను కనుక సిఎన్స్ లో పెట్టుకుంటే 100% మనం సక్సెస్ కావడానికి ఒక సీక్రెట్. సో ఇందులో 50% గా మనకు ఒక 1,000 రూపాయలు కనుక ఒక పర్సన్ పెట్టాడంటే అందులో 500 రూపాయలకే మనకు ప్రొడక్ట్స్ వస్తాయి. ఆ ప్రొడక్ట్స్ ఎట్లా వస్తాయి అంటే నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది. సో సిఎన్స్ అనేటువంటి ఏంటంటే కన్సిస్టెంట్ అంటారు. సో మనకు ఒక ఆఫర్ ఉంటుంది. సో ఇన్ని రోజుల నుంచి కిరాణా షాప్ లోకి వెళ్ళి బయటికి తీసుకున్నాం మనం. సో అక్కడ ఏంటంటే మనకి ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వలేదు, ఎలాంటి ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వలేదు, ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేటువంటి కూడా రాలేదు. సో ఇక్కడ ఏంటంటే మనకు డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేవిధంగా 4 నెలలు తీసుకుంటే 5 నెలల ఫ్రీగా మనకు 2,515 రూపాయల ప్రొడక్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో సిఎన్స్ అనేటువంటిది మనం ఏం చేయాలి ఈ యొక్క ఆఫర్ అంటే మనం 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల మనం బయట పెట్టేటటువంటి హాస్పిటల్ ఖర్చు, ఇంట్లో కోసినటువంటి ఏవైనా సరే మనం వాడేటటువంటి ప్రొడక్ట్ కావచ్చు, బ్యూటీ కేర్ సంబంధించినట్టు కావచ్చు, అగ్రికల్చర్ సంబంధించినటువంటిది కావచ్చు, ఒక 3 నుంచి 4 నుంచి 5,000 మ్యాక్సిమం మనం పెడుతుంటాం. కాబట్టి అక్కడ పెట్టేటటువంటి అమౌంట్ ని ఇక్కడ మినిమం ఒక 4,000 లోపల మనం కనుక పెట్టుకున్నట్టయితే ఇక్కడ మనకు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల సో సీనియర్లకి ఖచ్చితంగా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల ఉంటుంది. కొత్త వాళ్ళకి నెల మొత్తం కూడా ఉంటుంది. సిఎన్సి కనుక కొంచెం అమౌంట్ లేవని చెప్పుకున్న వాళ్ళకి ఏంటంటే మీరు ముక్కలుగా చేసుకొని ఒకసారి 1,000 రూపాయల ప్రొడక్ట్, ఒకసారి 1,000 రూపాయలు, ఒకసారి లేదంటే మీకు వీలైనట్టుగా 14వ తారీఖు లోపల కూడా చేసుకోవచ్చు. సో ఈ సిఎన్స్ అనేటువంటి ఏంటంటే ఒక 360 మందిని కనుక మనం సిఎన్స్ లో పెట్టుకుంటే ఈజీగా 1,00,000 రూపాయలు మన అకౌంట్ లో పడతాయి. సిఎన్స్ కి అంత ప్రాధాన్యత ఉంటది. ఎక్కువ సిఎన్స్ లో కనుక మనం ఒంటరిగా పెట్టుకున్నట్టయితే 100% మనం సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎల్ఓబిలు ఎక్కువ వస్తుంటాయి. సో వెస్టేజ్ అంటేనే లీడర్షిప్ బిజినెస్. ఎల్ఓబి అనేటువంటి మనకి 18% వస్తుంటుంది. సో ఆ విధంగా ఒకసారి చూడండి, మనకు ఎంఆర్పి రేటు 3,800 ఉన్నటువంటి రేటు ఇక్కడ మనకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 3,200కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల తీసుకుంటేనే ఇక్కడ మనకు డిస్కౌంట్ వస్తుంది. సో హోమ్ కేర్ తీసుకున్నప్పుడు మనకు తక్కువ వస్తుంది. బ్యూటీ కేర్ కానీ, హెల్త్ కేర్ కానీ, అగ్రి కానీ తీసుకున్నప్పుడు డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది. అంటే 20% వస్తుంది. హోమ్ కేర్ లో కేవలం 10% మాత్రమే వస్తుంది. సో చూడండి ఇక్కడ 3,800 ఎంఆర్పి రేట్ ఉంటే 3,200కు మనకు ప్రైస్ ఇచ్చారు. 600 డిస్కౌంట్ ఇచ్చారు. ఫ్రీ ప్రొడక్ట్ అనేటువంటిది 300 వస్తుంది. సో అదేవిధంగా మనకు 100 రూపీస్ అనేటువంటిది అకౌంట్ లో వేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి నెల కూడా మనకు 16 రోజు అమౌంట్ రావడం జరుగుతూ ఉంటుంది. సో 3,800 రూపాయలు ఉన్నటువంటి ఎంఆర్పి రేటు 3,200కు వచ్చింది.
మనకు ఎంత మిగులుబాటు అయింది పర్ మంత్ అంటే 600 ప్లస్ ఒక 300 ప్లస్ ఒక 100 అంటే రిటర్న్ మనకు మళ్ళీ ఎంత మిగులుతున్నాయి? 1000 రూపాయలు మిగులుతున్నాయి. సో ఇదే విధంగా ఒక 4 నెలలు కనుక మనం తీసుకున్నట్టయితే మనం పెట్టినటువంటి అమౌంట్ ఎంత? 12,800. అదేవిధంగా మనకు 4 నెలలు తీసుకున్నాం కాబట్టి ప్రతి నెల 1000 రూపాయలు వచ్చినాయి. అదే 1000 రూపాయలు 4 నెలలు కలిపి 4,000 అవుతుంటాయి. మరి ఇక్కడ 5 నెలల ఫ్రీ ప్రొడక్ట్ వచ్చిందని చెప్పినాం కదా. సో 2,515 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా వచ్చింది. సో 12,800కి వెళ్ళి ఒక 4,000 ప్లస్ చేసి 6,515 రూపాయలు కనుక ప్లస్ మైనస్ చేసినట్టయితే మనం పెట్టినటువంటి అమౌంట్ ఎంత? 6,285 రూపాయలు. సో ఈ విధంగా మనకు తక్కువ రేటుకే రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి RRR ఫార్ములా. సో ఒక్కసారి ఆలోచించండి, చాలా మంది సిల్వర్ అయిన తర్వాత సైడ్ వాల్యూ చేసుకోలేక పడిపోతా ఉన్నారు. సైడ్ వాల్యూ అనేటువంటిది చేసుకోలేకపోతున్నారు. తర్వాత ఈ యొక్క ఎల్ఓ వచ్చింటది. ఎల్ఓ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు సైడ్ లేక ఇబ్బంది పడుతుంటారు. సో మనం క్వాలిఫై కనుక ప్రతి నెల కాకపోతే ఏమవుతుందంటే ప్రమాదం అనేటువంటిది ఉంటుంది. ఎందుకుంటుందంటే నిరంతరంగా నువ్వు సిస్టంలో కనుక నిలబడితే 100% సక్సెస్ అవుతావు కాబట్టి. సో ఒకసారి ఆలోచించండి, మరి వెస్టేజ్ లో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటే కింద టీం డెవలప్మెంట్ చేస్తున్నాం. కింద టీం డెవలప్మెంట్ చేసిన తర్వాత మరి సైడ్ వాల్యూమ్ అనేటువంటిది ఎందుకు పెట్టిరు? ఈ సైడ్ వాల్యూమ్ పెట్టడం వల్ల నష్టమా లాభమా? పెడితే బాగుంటుందా, పెట్టకుంటే బాగుంటుందా? సో ఎందుకోసం పెట్టిరంటే మనిషి సోమరిపోతు కాకూడదు. ఎందుకంటే ఒక సిస్టమ్ లో మనకి ఏ విధంగా ఉంటుందంటే కిందోడు చేస్తే పైకి వస్తారనేటువంటి తప్పు. ఎందుకంటే ఈ యొక్క గొప్ప ప్లాట్ఫామ్ లో అప్లైనర్ కి లైఫ్ లైనర్ కి రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలంటే సూదిదారం లాగా ఉండాలి. సో మరి చాలా వరకు ఏంటంటే సైడ్ వాల్యూమ్ చూసుకోలేక అప్లైనర్ మీద ఎక్కువ ఆధారపడడం, లైఫ్ లైనర్ మీద నిందించడం, ఇలాంటి లోపాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ అప్లైనర్ మీద కంప్లైంట్ చేయకూడదు, లైఫ్ లైనర్ మీద ఆధారపడద్దు, ఇద్దరి మీద ఆధారపడద్దు. సో అవకాశం ఎన్ని రోజులు లేక సమాజం మీద తల్లిదండ్రుల మీద ఏదో ఒక దిగజారి మాట్లాడడం, లేకపోతే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి అనేక రకాలుగా మనం అపోహలు చేస్తున్నాం. మరి నువ్వు డెవలప్మెంట్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ లో అవకాశం వచ్చింది. నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతుంటే అంత ఎత్తుకు ఎదగడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి మరి ఎంత బలంగా నువ్వు పట్టుకుంటున్నావు. ఆ పట్టుకున్నటువంటి ధోరణిలో ఎదుటోళ్ళ మీద ఆధారపడొద్దు అనేటువంటి సిచ్యువేషన్ నుంచే నువ్వు ఉన్నావు కాబట్టి మరి వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎన్ని రోజులని అప్లైనర్ మీద ఆధారపడతాం, ఎన్ని రోజులని లైఫ్ లైనర్ కింది వాడు వస్తే నేను చేస్తే ఆయన డిసైడ్ అయి చేసిన తర్వాత నేను చేస్తాను అనుకోవడం. సో ఇలాంటి లోపాలు ప్రతి ఒక్కరి లోపల కూడా ఉన్నాయి. సో నా లోపల కూడా ఉన్నాయి. ఆ ఉన్నటువంటి లోపాలను సవరించుకోవాలి. సో సైడ్ వాల్యూ అనేటువంటిది మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే మరి సైడ్ వాల్యూ చేసుకున్నటువంటి ధోరణిలో ఎవరి దగ్గర చేయించాలి, ఎవరు చేయాలి, చేస్తే లాభం ఎవరికి? సో నేను ఏమంటానంటే ఈ యొక్క RRR ఫార్ములా ద్వారా లైఫ్ లైనర్ కి డెవలప్మెంట్ చేయొచ్చు, అప్లైనర్ కి కూడా డెవలప్మెంట్ చేయొచ్చు. ఇద్దరికి కూడా 2 రకాల లాభాలు ఉండొచ్చు. సో అందులో ఏంటంటే చూడండి ఒకసారి, ఇది ఎవరు చేయాలంటే ఓన్లీ బ్రౌన్స్ డైరెక్టర్స్, బ్రౌన్స్ డైరెక్టర్స్ ఉన్న వాళ్ళు చేయాలి. సో ఏం చేయాలంటే ఈ యొక్క RRR ఫార్ములాని యూజ్ చేయాలి. సో ఇక RRR ఫార్ములాని కనుక మనం యూజ్ చేసినట్టయితే 100% మనం క్వాలిఫై కావచ్చు. ఇంకొక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే సిల్వర్ నుంచి మనకు సైడ్ వాల్యూ అనేటువంటిది ఉంటుంది. సో బ్రౌన్జ్కి ఉండదు, తర్వాత క్రౌన్ కి ఉండదు. సో క్రౌన్ నుంచి పై స్థాయి వాళ్ళకు ఉండదు. సో మరి సైడ్ వాల్యూ ఎవరెవరికి ఉంటుందంటే సిల్వర్ కాంచి స్టార్ట్ అవుతుంది మనకు. సిల్వరు, గోల్డ్, స్టారు, డైమండ్. సో 7 వరకు ఉంటుంది. ఈ యొక్క సైడ్ వాల్యూని మనం ఎవరికి చెప్పాలి, ఎవరికి నేర్పియాలంటే బ్రోంజ్ డైరెక్టర్లో ఉన్న వాళ్ళకి, సో బ్రోంజ్ కింద ఉన్న వాళ్ళకు మనం నేర్పియాల. సో ఒకసారి బాగా ఆలోచించండి, సిల్వర్ కి సైడ్ వాల్యూ ఎంత కావాలి?
సో సిల్వర్ కి సైడ్ వాల్యూ అనేటువంటిది 1801 పివి అనేటువంటిది కావాలి. సో సెల్ఫ్ పివి ఒక 100 ఉంటది. సో ఒక లెగ్ ను మనం డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు బ్రోంజ్ అయితే మనం సిల్వర్ గా ప్రమోషన్ తీసుకోవడానికి వీలుంటుంది. సో ఆ ఏదైతే బ్రోంజ్ క్వాలిఫై అయినటువంటి లెగ్ నుంచి కాకుండా మిగిలినటువంటి ఏవైతే 5 లైన్లు ఉంటాయో ఆ 5 లైన్లకు వెళ్ళి మనం క్వాలిఫై కావాలి. సో మరి ఈ యొక్క 5 లైన్లకు వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది కనుక ఉన్నట్టయితే అందులో 20 మందే యాక్టివ్ ఉన్నారు. సో వాళ్ళు ప్రతి నెల కూడా కన్సిస్టెన్సీలో ఉంటారు. కన్సిస్టెన్స్ అంటే 40 పివి ఉండొచ్చు, 60 పివి ఉండొచ్చు, 100 పివి ఉండొచ్చు. సో మనం ఎగ్జాంపుల్ కి ఈ యొక్క RRR ఫార్ములా నుంచి మనం గనక చేసినట్టయితే చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకు రీటైల్. సార్ అదేం సార్ మరి వెస్టేజ్ లో ఈ యొక్క బిజినెస్ ఎంతసేపు ఉన్నా వాడుకోవాలి, వాడుకున్న తర్వాత వేరే అలా చెప్పాలి, నచ్చితే షేర్ చేయమంటారు, నచ్చకపోతే రిటర్న్ చేయమంటారు, మరి రీటైల్ అంటే అమ్మడం ఏంటి సార్ అని అడగవచ్చు. ఇక్కడ అమ్మడం అనేటువంటిది కాదు. ఇక్కడ ఏంటంటే బ్రోంజ్ వాళ్ళకి చేయాలి. ఇది అంటే ఎవరైతే బ్రోంజ్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ కనుక ఎట్లుంటాయంటే ఒకసారి చూడండి, మనం ఒక 20 మంది మన కింద యాక్టివ్ ఉన్నారంటే ఏదైతే మిగతా 5 లైన్ల నుంచి 20 మంది ఒక 60 పివిలో ఆ 60 కన్సిస్టెంట్ లో కనుక ఉన్నట్టయితే మనకు 20 × 60 లెక్క చేస్తే మనకైతుందంటే 1200 పివి వస్తుంది. సో 1200 పివి వచ్చినప్పుడు మనకు సిల్వర్ లో క్వాలిఫై కావడానికి ఎంత కావాలి ఇంకా? సో మనకు 1200 క్వాలిఫై అవ్వాలంటే 800 కావాలి. సో మొత్తం టీమ్ బిల్డింగ్ బోనస్ అన్న 2100, 1800 అయితే మనం క్వాలిఫై అవుతాం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మరి ఎంత చేయాలి? కేవలం ఒక 1000 నుంచి 1500 మాత్రమే బ్రోంజ్ డైరెక్టర్లో ఉన్న వాళ్ళకి మనం ఈ ప్లాన్ చెప్పాలి. ఆ ప్లాన్ చెప్పేటటువంటి దాంట్లో 1000 నుంచి 1500 ఎందుకు చెప్పాలంటే ఇది అమ్మే బిజినెస్ కాదు. బ్రోంజ్ డైరెక్టర్కి వాళ్ళకి మీరు బిజినెస్ చేయకున్నా సరే మీ హెల్త్ ను కాపాడుకోండి అని చెప్పేసి ఒక కుకింగ్ ఆయిల్ కావచ్చు, ఒక టీ పొడి కావచ్చు, ఆ విధంగా 1000 నుంచి ఒక 1500 ప్రోడక్ట్ గనక వాళ్ళకి ఇచ్చినట్టయితే మీరు ఏమంటారు బిజినెస్ చేయకున్నా సరే మీరు హెల్త్ ను కాపాడుకోని అని చెప్పేసి మనం వాళ్ళకి గనక సజెస్ట్ చేసినట్టయితే మనకి ఇక్కడ 1200 పీవీలు వచ్చినాయి. మనం మాక్సిమం ఒక 20 మందికి యాక్టివ్ ఉన్నటువంటి 20 మందికి గనక మనం 40 పీవీలు కనుక ఇప్పించినట్టయితే అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 800 పీవీలు వస్తాయి. సో మనకు ఆల్రెడీ 1200 వచ్చినాయి, తర్వాత 800 పీవీలు కనుక కలిపినట్టయితే మనకి ఎంత అవుతుంది? 2000 పీవీలు అవుతాయి. సో 2000 పీవీలు అయినప్పుడు సెల్ఫ్ పీవీ ఆల్రెడీ 100 ఉంది కాబట్టి ఆ 100 కూడా ఏమవుతుందంటే 100% టీమ్ బిల్డింగ్ బోనస్ తో సహా మనం సైడ్ వాల్యూ అనేటువంటిది జరుగుతుంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక్కడ 20 మందికి ఆల్రెడీ 60 పీవీలో సిఎన్సీలో ఉన్నారు, తర్వాత 40 పీవీలు మనం చేసుకుంటున్నాం. సో ఈ 40 పీవీలు చేయడం వల్ల ఇక్కడ లైఫ్ లైనర్కి ఏం లాభం వస్తుందంటే ఒకసారి ఆలోచించండి, వీళ్ళకి 100 సిఎన్సీ కంప్లీట్ అవుతుంది. సో ఎప్పుడైతే 100 సిఎన్సీ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే 2515 రూపాయల ప్రొడక్ట్ అనేటువంటి వాళ్ళకు కూడా ఫ్రీగా రావడం జరుగుతుందా లేదా? సో ఆ విధంగా మనకు ఈజీగా 100% ఏమవుతుందంటే క్వాలిఫై కావడానికి మనకు అవకాశం ఉంటుంది. సో అదే విధంగా మనకు ఆర్ అంటే ఫస్ట్ వచ్చేసి రీటైల్ అంటే అమ్మడం. సో ఈ విధంగా మనకు ఒక 20 మంది యాక్టివ్ ఉన్న వాళ్ళకి మనం కనుక 40 పీవీ కనుక చేపించుకున్నట్టయితే ఈ విధంగా క్వాలిఫై కావచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా సిఎన్సీ ఆఫర్ లో ఉంటారు, అక్కడ వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు, ఇక్కడ మనకు కూడా సైడ్ వాల్యూ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసి రిక్రూట్మెంట్. సో కొత్త వాళ్ళని జాయిన్ చేయడం. సో RRR ఫార్ములాలో మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే రిక్రూట్మెంట్. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేటువంటి ఏంటంటే కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. సో ఎంత మందిని జాయిన్ చేయాలి మరి? సో మన కింద ఎగ్జాంపుల్ సిల్వర్ డైరెక్టర్ కింద ఒక 20 మంది యాక్టివ్ ఉన్నారు సైడ్ లైన్లోకి వెళ్ళి, కాబట్టి ఆ 20 మంది కూడా నెలకి ఒక్కరే చాలు. మనకి వచ్చినటువంటి 20 మంది కూడా
ఒకరొకరు తీసుకొస్తే ఆ ఒక్కరు కూడా మాక్సిమం ఒక 60 పీవీలు కనుక చేసినట్టయితే మనకి ఎంత ఇక్కడ అవుతుందంటే 20 ఇంటూ 60 పీవీలు చేస్తే 1200 పీవీ వస్తుంది. సో ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి, ఆల్రెడీ 2000 పీవీ మళ్ళీ ఇక్కడ 1200 అంటే 3200 పీవీలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఒక్కసారి ఆలోచించండి, సిల్వర్ లో 2001 పీవీ చేసుకున్నప్పుడు టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చింది, చెక్ ఎక్కువ వచ్చింది. కానీ సైడ్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత చెక్ మనది ఎక్కువ పెరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క సింపుల్ ఫార్ములా ద్వారా 3200 పీవీలు నీకు వచ్చినప్పుడు నీ చెక్కు పెరుగుతుందా లేదా? సో ఇంకోటి ఏంటంటే ఇదే ప్లాన్ కింద లైఫ్ లైనర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినామంటే వాళ్ళ చెక్కులు కూడా పెరుగుతాయా లేదా? సో ఈ విధంగా మనకు 2 ఫార్ములాలో ఏంటంటే ఆర్ అంటే రీటైల్ చేయొచ్చు, అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయొచ్చు. మూడోది వచ్చేసి ఏంటంటే రీపర్చేస్. సో రీపర్చేస్ లో భాగంగా మనకి ఏమవుతుందంటే రీపర్చేస్ లో భాగంగా మనకు ఏం చేయాలంటే చాలా మంది 1 నెల 2 నెలల తర్వాత ట్రావెల్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ వాడతారు, వాడిన తర్వాత బంద్ చేసుకుంటారు. ఆ బంద్ చేసినప్పుడు ఏమవుతుంది, కొన్ని రకాల మనకి ఇబ్బందులు వస్తాయి. సో మనకి రీపర్చేస్ అనేటువంటిది కావాలి. సో రీపర్చేసెస్ కావాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ అంటే మీరు హోమ్ మీటింగ్స్ చేయాలి. సో హోమ్ మీటింగ్స్ ఎట్లా చేయాలంటే 20 మంది ఉన్నారంటే 20 మంది దగ్గర పోయి చేయదు. సో ఎవరైతే ఆగిపోయినటువంటి వాళ్ళు ఉంటారో సో ఆగిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకరు లేదా ఇద్దరి దగ్గర ఈ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి క్వాలిటీ గురించి డెమో చేసి చూపించాలి. సో ఈ డెమో కనుక మనం చేపించినట్టయితే 100% తను ఈ క్వాలిటీ గురించి తెలుసుకొని ఈ యొక్క ఆపర్చునిటీ తెలుసుకొని 100% రీపర్చేస్ అనేటువంటిది చేయడానికి, ప్రొడక్ట్స్ వాడడానికి 100% తను ఒక ముందుకొచ్చి నడిపించడానికి మనకు సాధ్యమవుతుంది. సో ఈ విధంగా 7 స్టెప్స్ లో మనం ఏ విధంగా చేస్తే మనం సక్సెస్ కావచ్చు. సో సిఎన్స్ లో కనుక పెట్టుకున్నట్టయితే సైడ్ వాల్యూ అనేటువంటి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క RRR ఫార్ములాని కనుక యూజ్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిల్వర్ది ఎగ్జాంపుల్ చెప్పిన, సో ప్రతి లైన్ లో కూడా అంటే గోల్డ్ కావచ్చు, స్టార్ కావచ్చు, డైమండ్ కావచ్చు, మనం కనుక ఈ RRR ఫార్ములాతో కనుక ముందరికెళ్తే 100% మనం సక్సెస్ కావచ్చు. సో ఇంకోటి ఏంటంటే మరి కొన్ని లోపాలు వస్తున్నాయి. అప్లైనర్ మీద ఎక్కువ ఆధారపడడం, లైఫ్ లైనర్ మీద ఎక్కువగా ఏదైతే ఆయన చేసిన తర్వాత నేను చేస్తాను అనుకోవడం వల్ల టీం అనేటువంటిది ఎదగదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాది ఎగ్జాంపుల్ ఏంటంటే నన్ను జాయిన్ చేసినటువంటి నా అప్లైనర్ సిస్టంలో లేడు, కానీ మా గురుగారు ఇప్పుడు సురేష్ సార్కి నాకు దాదాపు ఒక 40 మంది గ్యాప్ ఉంది. నాకు అప్లైనర్ ఏడా టైం ఇవ్వలేదు, ఓన్లీ ఐడి ఇచ్చిండు, బాగుంటది వాడుకో, లైఫ్ బాగుంటాయని చెప్పిండు. కానీ మరి అప్లైనర్ లేడని చెప్పేసి నేను ఈ యొక్క సిస్టంలో నిలబడకుండా పోవాలా? అప్లైన్ అయినటువంటి వాడు ఒక దారి చూపించిండు, మరి నాకు సురేష్ సార్కి 40 మంది గ్యాప్ ఉంది. మరి ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళని నట్టుకొని నేను వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇక్కడ లైఫ్ అనేటువంటిది గెలిపించుకోవడానికి, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడానికి 100% వచ్చిన. మరి వచ్చినటువంటి ధోరణిలో అప్లైనర్ లేడని చెప్పేసి నేను నాన్న అయిపోతే నా లైఫ్ లో నేను అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవుతాయా? ఇంకోటి ఏంటంటే నేను లైఫ్ లైనర్ మీద కూడా ఎక్కువ ఆధారపడను. ఎందుకంటే ఈ లైఫ్ లైనర్ మీద ఎక్కువ ఆధారపడితే ఏంటంటే ఎప్పటికైనా దెబ్బ వస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రామకృష్ణ సార్ అన్నట్టు 2 లక్షలు ఉన్న చెక్ 20,000 పోయిందంటే కారణం కూడా ఏంటి? తన మీద తనకు నమ్మకం లేకపోవడం, లేదంటే సిస్టంలో టీం ఉంది కదా అని చెప్పేసి ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం. కాబట్టి ఒక యుద్ధానికి మనం వెళ్తున్నప్పుడు ఆ యుద్ధంలో మనం గెలవాలంటే మన దగ్గర ఉన్నటువంటి సైన్యంలో ఏమేమి బలాలు ఉన్నాయి, ఎక్కడ బలహీనతలు ఉన్నాయి, ఎదుటి వాళ్ళు యుద్ధం చేసేటువంటి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బలాలు ఏ విధంగా ఉన్నాయి. సో మన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని బలాన్ని నమ్ముకొని పోతున్నామా, లేకపోతే మనం నాయకుడు అనేటువంటి నడిపించేవాడు ముందలుండి తన మీద తనకు నమ్మకం పెట్టుకొని నిస్సహాయ పరిస్థితుల్లో నిరుత్సాహ స్థితిలో ఉన్నటువంటి టీంకి బలం ఇవ్వాలా? ఆ బలం ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది కేవలం ఒక్కడితోనే సాధ్యమవుతుంది. సో మరి ఈరోజు చాలా వరకు ఏంటంటే సిల్వర్ అయ్యారు, గోల్డ్ అయ్యారు, స్టార్ అయ్యారు. ఇప్పటికి కూడా దౌర్భాగ్యం ఏంటంటే హోమ్ మీటింగ్లు ఇప్పటికి కూడా జనాలను అడుగుతున్నాం మనం.
మరి లీడర్షిప్ బిజినెస్ అంటే ఏం నేర్చుకుంటున్నాం? అప్లైనర్ మీద ఎన్ని రోజులు ఆధారపడుతుంది? మిగతా అసోసియేషన్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే సిల్వర్ గోల్ అయిన తర్వాత డిఎల్సీ మీటింగ్ చేస్తారు. ఈ యొక్క వెస్టేజ్ సిస్టంలో సక్సెస్ కావాలంటే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలా, కొన్ని మనకంటూ సొంతంగా వచ్చేటువంటి వ్యూహాలు తీసుకోవాలా. ఆ వ్యూహాలు ఎలా ఉండాలంటే నువ్వు ఎదగడానికి, నువ్వు బాగుపడడానికి నీకంటూ సొంత వ్యూహాలు ఉండాలి. టీము నడిపించేంత కెపాసిటీ ఉండాలి. టీము నడిపించాలంటే ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం, ఆ చేసేటువంటి మొత్తం కూడా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సిల్వర్ తర్వాత హోమ్ మీటింగ్ మనం ఎవరికి ఇవ్వకూడదు. అంటే యాజ్ ఒక నేనేందంటే నేను అట్లా ఇట్లా అని చెప్పాను. కాకపోతే నా గురుగారి దగ్గర నేను నేర్చుకున్నటువంటి విద్య ఏంటంటే ఒక మంచి అసోసియేషన్లో కాకపోతే ఒక మంచి అప్లైనరీ లేకున్నా సరే నడిపించేటటువంటి ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు, ఆ నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ నాయకుడి దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ, అతని లోపల ఉన్నటువంటి మంచి మాత్రమే స్వీకరించుకుంటూ సురేష్ సార్ దగ్గర నేను నేర్చుకున్నటువంటి ఏంటంటే నేను ఎప్పుడైతే సిల్వర్ క్వాలిఫై అయినో సార్కి నేను డైరెక్ట్ చెప్పడం జరిగింది, సార్ నా హోమ్ మీటింగ్ నేను చేసుకుంటా. ఎందుకంటే ఇక్కడ నా స్వార్థం కూడా ఉంది. పోయినంతకాలం నేను సురేష్ సార్ తీసుకుపోయి హోమ్ మీటింగ్ చేపిస్తే పేరు నాకు వస్తుందా, సురేష్ సార్కి వస్తుందా? నా మీద నాకు కూడా నమ్మకం రావాలి కదా. సో సిల్వర్ అయిన తర్వాత ఎప్పుడైతే హోమ్ మీటింగ్లు నేనే స్టార్ట్ చేసుకున్నాను. సో నేను హోమ్ మీటింగ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చెన్నకేశ్వర సార్. హోమ్ మీటింగ్ చేయాలంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలనేటువంటి ధోరణి మొత్తం నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. నీకు నడిపించాలి, నడవాలి, ఎదగాలన్నప్పుడు నాలెడ్జ్ ఎక్కడి నుంచి అన్నా కావచ్చు, నువ్వు తీసుకో. ఆ తీసుకున్న దాన్ని డూప్లికేషన్ చెయ్యి. సో ఎప్పుడైతే నేను సిల్వర్ తర్వాత హోమ్ మీటింగ్ స్టార్ట్ చేసిన, ఒక మీటింగ్ ఫెయిల్ అయింది, రెండో మీటింగ్ ఫెయిల్ అయింది, మూడో మీటింగ్ ఆటోమేటిక్గా చేసినటువంటి తప్పుల ద్వారా నేను ఏం చేయకూడదు అని చెప్పేసి నేర్చుకున్నా. ఇప్పుడు ఎటువంటి వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా నిర్భయంగా, నిఖండంగా ఆన్సర్ చెప్పేటటువంటి కెపాసిటీగా ఒక లీడర్గా నేను నా మీద నమ్మకున్నాను, నేను ఎదిగిన నేను నమ్ముతున్నాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏం చేసినంటే సురేష్ సార్కి నేను చెప్పిన, సార్ స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత డిఎల్సీ మీటింగ్ స్టార్ట్ చేయాలి. ఆ డిఎల్సీ మీటింగ్ లో కూడా నేను ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. హోమ్ మీటింగ్ లో పర్ఫెక్ట్ అయినా తర్వాత డిఎల్సీ మీటింగ్ లో పర్ఫెక్ట్ కావాలి అని చెప్పేసి డిఎల్సీ మీటింగ్ కూడా స్టార్ట్ చేసినాం. డిఎల్సీ మీటింగ్ లో ఇప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది చెప్పడానికి వచ్చిన. సో ఇదే డిఎల్సీ మీటింగ్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ నేను ఒకసారి గురుగారిని చెన్నకేశ్వర సార్ని మాట్లాడిన, సార్ నేను డిఎల్సీ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నా, నేను ఏ విధంగా చెప్తే సక్సెస్ అవుతా, నేను ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ గురుగారి దగ్గర కొన్ని సలహాలు తీసుకోవడం జరిగింది. నాకు ఎదగాలి, నేను ఎక్కడి నుంచైనా నాలెడ్జ్ తీసుకుంటా, నాకు ఆ లైన్ ఈ లైన్ అనేటువంటిది కాదు, వెస్టేజ్ అంటేనే రిలేషన్షిప్ బిజినెస్ అని చెప్పేసి మళ్ళీ నేను సార్ దగ్గర కొన్ని సలహాలు తీసుకొని సార్ చెప్పినటువంటి వ్యూహం ఒకటి నాకు సింపుల్గా ఇప్పటి గుర్తుంది. నిరంజన్, నేను ఫ్యూచర్ లో నువ్వు బాగా ఎదగాలనుకుంటున్నావు, తర్వాత మంచిగా మాట్లాడాలనుకుంటున్నావు కాబట్టి ప్రాక్టీస్ అనేటువంటిది ఎక్కువగా చెయ్యి. జనాలు ఏం ఆశిస్తున్నారో, జనాలు వాళ్ళకి కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఏముందో వాళ్ళ యొక్క ఫేస్ రీడింగ్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఎప్పుడైతే వాళ్ళ ప్రిపేర్ చేసుకొని ఆ టైంలో వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలని చెప్పేసి అది చేయాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి సార్ చెప్పారు. సో ఆ విధంగా నాకు కావాల్సినటువంటి నాలెడ్జ్ మొత్తం కూడా నా సీనియర్ల దగ్గర నేను తీసుకుంటున్నా. ఎందుకంటే నేను ఎదగాలన్నప్పుడు ఖచ్చితంగా నాకు అవసరం. సో అదేవిధంగా రీసెంట్ గా నాకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నటువంటి పాయింట్లలో సో మెయిన్ గా నాకు గురుగారు రమేష్ సార్ ఈ మధ్యన ఎక్కువగా, అంటే నాకు ఫోన్ చేసేటువంటి సందర్భాలు కొంచెం తక్కువ, కాకపోతే ఫోన్ చేసినటువంటి ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఒక విలువైనటువంటి పాయింట్లు వస్తుంటాయి. ఎవరి నుంచి అయినా నేర్చుకో, ఎట్లైనా నేర్చుకో, నేను ఎదగాలి కాబట్టి సారు రీసెంట్ గా ఒక మాట చెప్పారు, లీడర్షిప్ దగ్గర కొన్ని క్వాలిటీస్ అనేటువంటి మిస్ అవుతుంటాయి. ఆ మిస్ అవుతున్నటువంటి సందర్భంలో ఈగో ఫీలింగ్స్ వస్తుంటాయి. కాబట్టి టీంలో ఎవరికి ఈగో ఫీలింగ్స్ వచ్చినా సరే కానీ ఫస్ట్ నీకు రాకుండా చూసుకో. నీకు ఎప్పుడైతే ఈగో వస్తుందో తర్వాత నీ ఇంట్లో నుంచి, నీ దగ్గర నుంచి డబ్బు అనేటువంటిది, ధనలక్ష్మి అనేటువంటిది వెళ్ళిపోతుందని చెప్పారు. సో ఈ విధంగా ఎక్కడి నుంచైనా నా లీడర్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఖచ్చితంగా మనం ఎదగడానికి వచ్చినాం. ఆ వచ్చినటువంటి దారిలో నాలెడ్జ్ ఏ టీం నుంచి తీసుకుంటారో, ఎక్కడి నుంచి తీసుకుంటారో అనేటువంటిది సంబంధం లేదు. ఆలైనా ఈలైనా క్రాస్ లైన్ అనేటువంటిది కాదు. సో వెస్టేజ్ అంటేనే రిలేషన్షిప్ బిజినెస్, లీడర్షిప్ బిజినెస్ గురించి. కాబట్టి నువ్వు డెవలప్మెంట్ కావడానికి ఎక్కడి నుంచైనా నాలెడ్జ్ తీసుకుంటే 100% సక్సెస్ అవుతావు. సో నేను
అప్లైనర్ లేకున్నా ఒక మంచి గురుగారు దొరికారు కాబట్టి, సో సురేష్ సార్ హెల్ప్ వల్ల, సో సురేష్ సార్ నడిచినటువంటి నడక వల్ల, సో ఎస్పెషల్ గా నాకు ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో నలుగురు ఆ నలుగురు మూలాలు అనేటువంటివి బలంగా నాకు చాలా కనెక్ట్ అయ్యారండి. సో అందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ సార్, తర్వాత వెంకటేష్ సార్, సో మనకు మెయిన్ గా ఆ పుల్లయ్య సార్, అదేవిధంగా రమేష్ సార్. సో ఈ నలుగురు నేను పడిపోతున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా మూలాలు అనేటువంటివి ఎప్పుడూ మర్చిపోద్దు. వీళ్ళు 4 దిక్కులు మనం ఎదగడానికి ఏ విధంగా అయితే, తర్వాత మనల్ని మనం 4 రకాలుగా ఏ విధంగా అయితే అప్డేట్, ప్రమోట్, తర్వాత క్రియేటివ్, మార్కెటింగ్ లో చేసుకుంటామో, అదే విధంగా ఈ నలుగురు ఒక మంచి అసోసియేషన్ లో ఒక మంచి లక్షణాలు, ఒక మంచి లీడర్ గా ఎదిగేటటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళ నుంచి నేను కొంత నాలెడ్జ్ నేర్చుకోవడం జరిగింది కాబట్టి, సో ఖచ్చితంగా ఇక్కడ వెస్టేజ్ లో నేను గెలవడానికి వచ్చినా కాబట్టి ఖచ్చితంగా నేను గెలిచి చూపిస్తా. ఇంకోటి ఏంటంటే నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు, డిసైడ్ అయి ఉన్న వాళ్ళు, కమిట్మెంట్ తో డూప్లికేషన్ చేసేటటువంటి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్ళని కూడా నేను గెలిపించడానికి ముందుకు వస్తా. సో థ్యాంక్ యూ. ఈరోజు ఇంత మంచి సెషన్ నాకు ఆ నేను ఈరోజు ఉదయమే డిసైడ్ అయినా చెప్పాలని. సో ఇంత మంచి సెషన్ ని స్టార్ట్ చేసినందుకు, తర్వాత అదేవిధంగా మీరు విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరైనా మాట్లాడే వాళ్ళు? సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. శ్రీబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ నిరంజన్. ఒక లీడర్ కనబడుతున్నాడు. నన్ను నేను చూసుకున్నట్టుంది. ఒకటే మాట ఇంతసేపు మాట్లాడిన దాంట్లో నాకు ఒక్కటే మాట కనెక్ట్ అయింది, అప్లైనర్ మీద ఆధారపడొద్దు అని. ఒక స్టేజ్ వరకు ఆధారపడాలి, తర్వాత నాది అని చేసుకొని వెళ్ళాలి. సేమ్ నాకు అదే జరిగింది. నువ్వు అది ఊహించు, ఫస్టే ఊహించుకొని నీది నువ్వు తెలుసుకొని నేను వెళ్ళిపోవాలి, నేను లీడర్గా ఎదగాలి, ఇది నా స్వార్థం ఉందన్నావు చూసినావా. ఎస్, మై వెస్టీజ్ అంటే కూడా ఎవరికైనా స్వార్థమే, అది నాది అనేది. అందుకే కంపెనీ కూడా ఎవరైతే నాది అని నేర్చుకొని డెవలప్మెంట్ అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు అని చెప్పేసి చెప్పింది. అందుకే చాలా మంది ఇలా సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే పక్కల మీద ఆధారపడమే. నువ్వు అన్నట్టు అటు అప్లైనర్ మీద, ఇటు రామకృష్ణ సారుడు ఫెయిల్ అయినందుకు డౌన్లైన్స్ మీద నమ్మకం పెట్టుకొని, అంతే కదా. వాళ్ళు చేసుకుంటూ పోతారు అని చెప్పేసి ఈయన పని ఈయన చేసుకుంటే ఆ ఫాలో అప్ మిస్ అయ్యి, ఫాలో అప్ గురించి చాలా బాగా చెప్పినావు. ఆ ఫాలో అప్ మిస్ అయ్యే చెక్కు పడిపోతుంది. ఆ ఫాలో అప్ డైలీ నువ్వు ఫాలో అప్ చేసి ఉంటే నువ్వు 100% సక్సెస్ అవుతావు. ఇలా ఒక లీడర్షిప్ ట్రైనింగ్ జరిగింది అనుకుంటున్నాను నేనైతే ఈ పాయింట్లల్లో. ఒక లీడర్ గా ఇలా నువ్వు చెక్ ఎందుకు తీసుకుంటలేవంటే ఇలా నువ్వు కండ్లకు కట్టిన చూపించినావు. ఇది అప్లైనర్ది కాదు అబండం వేయడానికి, డౌన్లైన్ది కాదు తిట్టడానికి కానీ వీళ్ళ మీద నెట్టడానికి కానీ, ఇది నాది అని ఎవరైతే చేసుకుంటారో 100% వాళ్ళు లెజెండరీ లైఫ్ లీడ్ చేస్తారు. లగ్జరీ కాదు, లెజెండరీ అంటే తిరుగులేని జీవితం. ఇలా సిద్ధార్థ్ సింగ్ది తిరుగులేని జీవితం. ఒక లగ్జరీ అనేది ఒక ఆర్డినరీ, అది కూడా లగ్జరీ అనేది కూడా ఒక లెవెల్ వరకే ఉంటుంది. కానీ లెజెండరీ అనేది ఏది మనకు ఎదురు రాదు అనేది అర్థం అక్కడ. లెజెండరీ అంటే నీకు ఏది ఎదురు లేదని. ఇలా నువ్వు చెప్పినది నాకే అసలు నన్ను నేను చూసుకున్నట్టు అనుకున్నా, నాకంటే ఎక్కువ ఊహించుకున్నా, నాకు అర్థం కావట్లే. నీ మాటలను నాకు మొన్న అర్థమైంది. మన మధ్య అప్పుడెప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, మాట్లాడుతుంటే నువ్వు చిన్న లీడరు, చిన్న మాట అని కాదు నిరంజన్, నాకు కూడా ఒక మంచి మాట అని చెప్పేసి చెప్పినాను నేను. నా తప్పును కూడా చూపించినావు నాకు. గురువారు మన 2-3 months అందుబాటులో రాకపోయేసరికి మాకు ఎట్లనే ఉంది, కానీ రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చని కూడా నాకు సలహా ఇచ్చింది. మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు అది నేను స్వీకరించిన. నేను నువ్వు చెప్పేది నేను అనుకోలే, ఎస్ వాస్తవమే కదా అనుకొని. అందుకే ఈ మధ్య ఈ రోజు నేను భిక్షం సార్ తోటి కూడా ఈ విషయం డిస్కస్ చేసిన. నేను నిరంజన్ భాయ్ ఇట్లా ఫోన్ చేసి ఇట్లా చెప్పిన భిక్షం భాయ్ అని చెప్పేసి నేను నీ పేరు గుర్తు చేయను. ఈ రోజే కూకట్పల్లి మీటింగ్ లో నేను కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ఇట్లా అన్నాడు అని చెప్పేసి. అందువే పోతా మెట్రో ట్రైన్లు చూడు. అసలు ఏంటంటే ఒక లక్షణాలు, లీడర్షిప్ లక్షణాలు. అందుకే నేర్చుకుంటే లీడరు, నేర్చుకోకపోతే లేబరు. పక్కన మీద ఆధారపడితే లేబర్. ఇన్నాళ్ళు మన జీవితంలో చేసింది అదే. పక్కల మీద, అమ్మ నాన్న మీద, అత్తమామ మీద, పక్కన మీద ఆధారపడి, అన్నదమ్ముల మీద ఆధారపడి ఒక లేబర్ గా మిగిలిన. కానీ ఇక్కడ ఒక 2 నుండి 3 సంవత్సరాలు ఎవరైతే నేర్చుకుంటారో 100% లెజెండరీ లీడర్ అవుతుంది ఇక్కడ. అది నువ్వు చేస్తున్నావు. ఖచ్చితంగా అది చూడు, దాన్నే పాటించు.
ఏదైతే చూస్తున్నావో దాన్ని పాటించు, దాన్ని ఆచరించు. జీవితాన్ని మీ అమ్మగారి కోరిక, నాకు నీ పేరు చూడంగానే నాకు వచ్చేది అదే, మా అమ్మని కార్లో తిప్పాలి సార్ అన్నావు. నాకు అదే గుర్తొస్తుంది. ఎటువంటి ఏ వచ్చినా, ఏ పడిపోయినా, రామకృష్ణ సార్ పడిపోయినట్టు పడిపోయినా మళ్ళా లేవడానికి. అందుకే కెరటాన్ని చూసి స్వామి వివేకానంద చెప్తాడు, కెరటాన్ని చూసి పడిపోయినందుకు కాదు, పడ్డ ప్రతిసారి లేస్తున్నందుకు కెరటం అంటే నాకు ఇష్టం అని అంటాడు. మనం కూడా అంతే, వస్తూనే ఉంటాయి, రావనే కాదు. మనిషికి ఆ దేవుడు ఇచ్చిన లక్షణం అది. నువ్వు ఎన్నిసార్లు పడితే లేపడానికి ఆయన సిద్ధంగా ఉంది, కానీ ప్రయత్నం చేయడం అనేది మన పని. అలా కింద పడుతుంది, పైకి లేస్తుంది. ఓకేనా? మనం కూడా అంతే. కానీ మనం ఏదైతే లైఫ్ చూస్తున్నామో దాని కొరకు పరితపించు, దాన్నే చూడు, దాన్నే కలగను, దాన్నే నెరవేర్చుకో. థ్యాంక్ యూ నిరంజన్. నాకైతే మంచి లీడర్ కనబడుతున్నాడు. ఓకేనా? ఇంత మంచి లీడర్ అందించిన మన సురేష్ కి, ఏదో 20-30 మంది అన్నావు, నాకు తెలియదు ఇప్పటిదాకా. నీకు డైరెక్ట్ కిందనో 2దో 3దో ఉంటుంది అనుకున్నా నేను, కానీ 20-30 మంది అనే విషయం నాకు కూడా తెలియదు. కానీ సూరి కూడా నీ లెక్క నేర్చుకోవాలని నేను సూరికి సజెషన్ ఇస్తున్నా. ఒక మంచి లీడర్ని ఇచ్చినందుకు ఇంకా లీడర్ ఎదగాలని. సూరి కూడా చాలా ఎదుగుతున్నాడు, ఇంకా ఎదగాలి. సూరికాడ కొంచెం నెగ్లిజెన్స్ ఉంటది, ఇంతగా చెప్తున్నా. సూరికాడ నెగ్లిజెన్స్ ఉంటది. ఆ నెగ్లిజెన్స్ తీసుకొని నీలాంటి ఇంకో 2 లీడర్లా తయారు చేసుకోవాలని ఈ జూమ్ సాక్షిగా చెప్తున్నా. సూరి కూడా మంచి లీడర్. అర్థమైందా? నిన్ను ఇంత తీర్చిదిద్దిందంటే సూర్యుది కూడా అలా ఒక 50% ఉంటుంది. అందుకే సూరికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంజన్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. అనిల్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సూపర్ సార్, సూపర్ సబ్జెక్ట్ సార్. మంచి, నాకు ఒకటి కనెక్ట్ అయింది సార్. అంటే అప్లైనర్స్ మీద అంటే మీరు ప్రాక్టీస్ చేసుకొని మీరు మీటింగ్ చెప్తూ ఉన్నారు కదా, ఆ ప్రాక్టీస్ అనేది మనకి ఒక 5 మీటింగ్స్ 6 మీటింగ్స్ అనేది ఎలా మనం సార్ వెనకాల వెళ్తూ మనం నేర్చుకుంటూ ఉంటే అది మనకు అయిపోద్ది. కాబట్టి మనం అలా ప్రాక్టీస్ అనేది మైండ్ లో ఉండిపోతుంది సార్. అది మీరు చెప్పారు చూసారా, ప్రాక్టీస్ చేసుకుంటూ నేను ఇలా పైకి వచ్చాను సార్ అని. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీం బ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ఈరోజు 7 స్టెప్స్ కానీ సిఎన్సి ప్లాన్ కానీ చాలా బాగా చెప్పారు. ఒక లీడర్ ఎలా ఉండాలి అన్నది చాలా చాలా బాగా చెప్పారు సార్. అసలు మనము ఏం నేర్చుకున్నాము, ఎంత నేర్చుకున్నాము అన్న దానికంటే మన అప్లైనర్స్ దగ్గర కానీ లైఫ్ లైనర్స్ దగ్గర కానీ ఎంత మంచిని తీసుకున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అసోసియేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ రోజు హోమ్ మీటింగ్స్కి వెళ్ళినా, ఏదైనా డిఎల్సిపి మీటింగ్స్ పెట్టినా కూడా ఎంత మనము మన డెవలప్ కావడానికి ఎంత మంచి మోటివేషన్ అనేది చాలా చాలా బాగా ఇచ్చారు. మీరు చాలా బాగా చెప్పారు. ఈ రోజు నిలబడి మనం మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా నేను కూడా ఈ రోజు నిలబడుతున్నా అంటే చెన్నకేశ్వర్ సారు, ఆ రోజుల్లో సారు నేను జాయిన్ అయిన కొత్తలో సార్ రోజు కూడా ఇలా చేయాలని చెప్పడమే. థ్యాంక్ యూ చెన్నకేశ్వర్ సార్. అలాగే రమేష్ సార్ కూడా ఎలా ఈ రోజు ముందుకు వెళ్ళాలి అంటే ఇట్లా చేయాలని సార్ వాళ్ళు కూడా చాలా మంచి చెప్తారు. అంటే మనం ఎంత మంచిని తీసుకుంటే అంత మంచిగా ముందుకు వెళ్తాము. అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన మీద మనమే ఆధారపడాలి. మన లైఫ్ లైన్స్ కాదు, అప్లైనర్స్ కాదు. ఈ రోజు mywestage.com అంటే మన మీటింగ్స్ మనమే చేసుకోవాలి. సో చాలా చాలా బాగా కనెక్ట్ అయినాయి సార్. చాలా బాగుంది ఈ రోజు మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్, చాలా ఎక్సలెంట్. మీలాంటి కమిట్మెంట్ లీడర్ ఖచ్చితంగా అందరికీ కూడా రావాలి. థ్యాంక్ యూ సో మచ్. నాకు రామారావు సార్ లైఫ్ లైనర్ గా దొరకడం నా అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సరస్వతి మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఓకే. మంజుల మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం.
CMBG, good morning, Vestage. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సార్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది సార్. చాలా బాగా చెప్పారు స్టార్టింగ్ నుంచి కూడా. ఇంకోటి మీటింగ్ ఎట్లా చేయాలి, లీడర్ గా ఎట్లా ఎదగాలి, ఎప్పుడు అప్లైన్ పైన ఆధారపడి ఉండొద్దు, మనదేందో మనం కూడా నేర్చుకోవాలనే పాయింట్ నాకు ఇంకా బాగా నచ్చింది సార్. చాలా బాగుంది సార్ ఈ సబ్జెక్టు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సూపర్ సెషన్ సార్. ఈ రోజు 7 స్టెప్స్, సిఎన్సి అండ్ RRR. సో 3 కూడా ఎక్సలెంట్ సబ్జెక్ట్స్ తీసుకున్నారు, మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. అందులో నాకు నచ్చినటువంటి పాయింట్స్ ఏంటంటే, సో రేసులో ఉన్నాం మనం, ఇప్పుడు రేసు గుర్రంలా ఉండాలి. సో అప్పుడే మనం ఆ రేస్ అనేది జయించవచ్చు అని చెప్పేసి ఒక కొటేషన్ చెప్పారు. సో అది చాలా బాగా కనెక్ట్ అయింది. అదేవిధంగా మనం ఈరోజు మన ఊహలు, కోరికలు, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కోట్లలో ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. సో మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఆ యొక్క డ్రీమ్స్ ని, కోరికల్ని ఎలా నెరవేర్చుకోవాలి అనేది ఒక క్వశ్చన్ మనం వేసుకున్నట్లయితే, సో మీరు అన్నారు అప్పుడు మనం ఏం ఖర్చు పెట్టాలంటే, ఈ రోజు ఈ రేస్ లో మనం ఏం చేయాలంటే మన అవసరాలనే ఆదాయాలుగా మార్చుకోవాలన్నారు. సో అది ఎక్సలెంట్ పాయింట్ సార్, అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ రోజు మనం అవసరాలు అనుకున్నటువంటి ఏదైతే నిత్యం అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో, హోమ్ కేర్ కానీ, బ్యూటీ కేర్ కానీ, హెల్త్ కేర్ కానీ, అదేవిధంగా మన అగ్రికల్చర్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి డైలీ నీడ్స్ అవసరం. సో ఈ రోజు అవసరాలని మనం ఎప్పుడైతే మనం సరిగ్గా వినియోగించుకుంటామో, అంటే వెస్టేజ్ లో ఆ యొక్క అవసరాలన్నీ కూడా వెస్టేజ్ లోకి మార్చుకొని దాన్ని మనం ఆదాయాలుగా మార్చుకోవడానికి సరైన ప్లాట్ఫామ్ ఇదని చెప్పేసి మీరు ఈరోజు చాలా క్లారిటీ ఇచ్చారు 7 స్టెప్స్ లో. అది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. సో ఎక్సలెంట్ సార్. ఈరోజు మీరు రేస్ గుర్రంలా తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా మీరు మంచి విజయం తీసుకుంటారు ఫ్యూచర్ లో. సో థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ సార్. ఎందుకంటే నాకు కొత్త, నేను సిస్టమ్ లోకి వచ్చినటువంటి వాళ్ళలో ఫస్ట్ నాకు పరిచయం ఎక్కువ అంటే నర్మదా మేడం, తర్వాత గురుగారు చెన్నకేస్తారు. కానీ నర్మదా మేడం కూడా అంటే వీళ్ళిద్దరిని చూస్తే కూడా నాకు కొన్ని సందర్భాల్లో కొంత సబ్జెక్ట్ నేర్చుకున్నా. అంటే ఎట్లా అంటే టీం రానటువంటి సిచ్యువేషన్ లో కూడా ఎలా నిలబడాలి, ఆ నిలబడితే టీం ఏ విధంగా వస్తాయని చెప్పేసి నేను వీళ్ళిద్దరి నుంచి కూడా సబ్జెక్ట్ నేర్చుకున్నా. కాబట్టి ఆ ఓపికకి, తర్వాత మేడం కష్టపడినటువంటి కష్టానికి మీరు లీడర్ గా తయారవుతున్నారు. ముఖ్యంగా మీ లోపల నాకు ఏంటంటే అన్ని రకాలుగా మీరు నాలెడ్జ్ అనేటువంటి ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు. సో ఆ పాయింట్ మీ దగ్గర నేను చాలా వరకు నేర్చుకున్నా సార్. సో ఖచ్చితంగా మీరు కూడా అనుకున్న లక్ష్యాన్ని నెరవేరాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిర్మల మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. Screen busy. Good morning, Vestage. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సార్, ఈ రోజు మీరు చెప్పిన 7 స్టెప్స్ కానివ్వండి, సిఎన్స్ కానివ్వండి, చాలా క్లియర్ గా ఉంది సార్. చాలా బాగా అర్థమైంది. మనం వెస్టేజ్ లో డెవలప్ కావాలంటే ఈ 7 స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. చాలా క్లియర్ గా చెప్పారు సార్. చాలా బాగా అర్థమైంది. అలాగే సిఎన్సి ప్రతి ఒక్కరం ప్రతి నెలలో మనతో పాటు మన డౌన్ లైన్ లను కూడా సిఎన్సి లో ఉంచితే మంచి డెవలప్మెంట్ అనేది వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సార్ మీరు చెప్పినటువంటి 7 స్టెప్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, సిఎన్సీ కానీ, లాస్ట్ వచ్చేసి మన కాళ్ళ మీద మనం నిలబడాలి. లైఫ్ లైన్ కానీ, పైన ఉన్నటువంటి పెద్ద సార్ వాళ్ళ గురించి మొత్తం ఎవరినో కానీ కనెక్ట్ చేసుకోవాలి సార్. మేము సీనియర్లని చేసుకొని ముందుకెళ్ళాలని అర్థమైంది సార్ నాకు. నేను కూడా టీం ఆగిపోయింది, నేర్చుకుంటాను సార్. నేర్చుకొని సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అల్వేలా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వేసేజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. ఈరోజు చాలా మంచి సబ్జెక్ట్, చాలా మంచిగా అర్థమైంది. సిఎన్సీలా ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అంటే ఉన్న వాళ్ళకే తెలుస్తుంది సార్, లేని వాళ్ళకి సిఎన్సీ అంటే తెలియదు. సిఎన్సీ ఉన్న వాళ్ళకే అదంటే వెస్టేజ్ లా సిఎన్సీ చేస్తే ఏం బెనిఫిట్ అని కూడా తెలుస్తుంది సార్.
చేయకుంటే లేకుంటే ఆ బెనిఫిట్ ఏందో అర్థం కాదు, తెలియదు. కానీ అప్లైలకు ఆశపడి మనం ఉంటే ఎప్పటికి పైకి రాము సార్. మన ప్రయత్నం మనం చేస్తుంటే మనమే వెస్టేజ్లో హోమ్ మీటింగ్ చేసేటప్పుడే కానీ మనం చేస్తుంటే ఎన్ని రోజులు సార్ అప్లైలు ఈ రోజు చెప్తారు, రేపు చెప్తారు, తర్వాత మనమే కదా నేర్చుకునేది. అందుకని మనం ఫాలో అవ్వాలి. అప్లై ఫాలో అవుతే మనం కూడా నేర్చుకుంటాం, వెస్టేజ్లో ముందుకు వస్తాం సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సత్యం సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. ఈరోజు 7 స్టెప్స్ లో భాగంగా ఎక్కువ డెప్త్ గా అర్థమైంది సార్. ఈరోజు ఇంతకు ముందు చాలా సార్లు 7 స్టెప్స్ అనేది చాలా సార్లు చాలా దగ్గరలో విన్నాను, బట్ ఇంత డెప్త్ గా ఇంత వివరంగా ఈరోజు ఎక్సలెంట్ సెషన్ సార్ 7 స్టెప్స్ లో భాగంగా. బట్ త్రిబుల్ ఆర్ లో మీరు ఎందుకు చేయాలి, ఎలా అనేది గ్రోత్ ఎట్లా ముందుకెళ్ళాలనేది ఎక్కువ కనెక్ట్ అయిన పాయింట్ అనేది అది నాకు ఎక్కువ కనెక్ట్ అయింది సార్ త్రిబుల్ ఆర్ లో భాగంగా. బట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు అప్లైన్ని ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకే ఎక్కువగా ఎక్కువ ఆధారపడితే మనము ముందుకెళ్ళలేము అనేది చాలా చాలా నిజం సార్. అది ఎవరు ఎంత ఎలా చేయాలి ఈ 3 పాయింట్ మీద గనక డిసైడ్ అయ్యి దాని మీద ఎక్కువ ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకెళ్తే గనక సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది అనేది నాకు ఈ రోజు కనెక్ట్ అయిన పాయింట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పద్మ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. పద్మ కృష్ణను. శ్రీ విజయ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. జై విజయ్ గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సార్ సిఎంస్ గురించి కానీ 7 స్టెప్స్ కానీ సూపర్ గా చెప్పారు సార్. నాకు చాలా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శరి సార్ నరసింహ మేడం సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ విజయ్ గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. 7 స్టెప్స్ కానీ సార్, సిఎన్సి కానీ, హోమ్ మీటింగ్స్ కానీ, మనం ప్రోడక్ట్ 4 రకాలు అన్నారు కదా, 4 రకాల్లో ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్. మనం యూజ్ చేస్తేనే ఇతరులకు చెప్పగలుగుతాం హోమ్ మీటింగ్ లో ధైర్యంగా. ఆ వాడు నాకు మంచి కనెక్ట్ అయింది సార్. ఈ రోజు మీరు చెప్పిన సెక్షన్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది సార్. మళ్ళీ చెన్నకేశ్వర్ సార్ని, మన రమేష్ చంద్ర సార్ని, అదే విధంగా నర్మదా మేడం చెప్పినట్టుగానే అనిపిస్తుంది సార్. చాలా ఎక్సలెంట్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు అడ్మిట్ చేసుకోండి. శ్రీ విజయ్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా సార్. వాయిస్ క్లియర్ సార్? ఆ వాయిస్ క్లియర్ సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సెషన్. 7 స్టెప్స్ అండ్ త్రిబుల్ ఆర్ ఫార్ములా, సిఎన్సి చాలా బాగా అందరికి అర్థమయ్యేటట్లు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్గా అయితే మీరు ఆల్రెడీ లీడర్ అయిపోయారు. ఎందుకంటే మీరు స్టార్టింగ్ మాట్లాడిన మాటలకి ఈ రోజు మాట్లాడిన మాటలకి చాలా డెప్త్ గా అసలు ఎంత ఎక్సలెంట్ గా చెప్పారంటే స్టార్టింగ్ నుంచి మొత్తం విన్నాను. అంటే మీతో ఫోన్ ద్వారా గంటలు గంటలు కూడా మనం మాట్లాడాము. యాక్చువల్ గా స్టార్టింగ్ లో మీ డౌట్స్ నేను అనుకునేవాడిని మనసులో, నిరంజన్కి ఇన్ని డౌట్స్ ఎలా వస్తున్నాయి, ఎందుకు అడుగుతున్నాడు అనుకునేవాడిని నేను. కానీ ఈ రోజు ఇంత గ్రేట్ లీడర్ అవుతారని నేను అనుకోలే, నిజం చెప్తున్నాను. అంటే నాతో మీరు చాలా సార్లు మాట్లాడారు. మనం మాట్లాడినప్పుడు గంట సేపు ఆ పైన మాట్లాడినాం. ఆ రోజుల్లో మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఈ రోజు అన్ని ఆన్సర్స్ మీరే చెప్పారు. కానీ ఇదే విధంగా అప్లైన్ అనగా సార్, అంటే అప్లైన్ దగ్గర నేర్చుకోవడం తప్పులేదు, అప్లైన్ రాలేడని బాధపడద్దు. మనం ఎక్కడైనా నేర్చుకోవచ్చు. నాకు మా గురువు గారు చెప్పిన మాట ఒక్కటే, నువ్వు ఎక్కడైనా నేర్చుకో, నువ్వేమన్నా చెయ్యి, నువ్వు నిలబడు, కనబడు, నువ్వు నేర్చుకో అంతే. అది ఒక్కటే మాట చెప్పడం వల్ల నేను నాకు అప్లైన్ ఎవరు లేరు.
ఈ రోజు ఒంటరి పోరాటం చేస్తూ ఈ రోజు మంత్లీ 50,000 చెక్ తీసుకుంటూ డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న, అది కూడా పోలీస్ జాబ్ చేసుకుంటూ. అది నా పట్టుదల అంతే. నాకు ఏ అప్లైన్తో పని లేదు. నాకు ఉన్నారు ఒకటే మా గురువు గారు అంతే. రియల్ చెప్తున్నాను, ఈరోజు రమేష్ చంద్ర సార్ని నమ్ముకొనే ఉన్నాను. వాస్తవం. ఇప్పటి కూడా ఒంటరి పోరాటం చేస్తా. నా టీం మొత్తం నేను ఎంతవరకైనా నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. ఇట్లా నా టీం అని కాదు, ఈ ఛాంపియన్ టీం మొత్తానికి నేను సబ్జెక్ట్ నేర్పించడానికి రెడీగా ఉన్నాను. కాకపోతే ఈ మధ్యలో నేను చెప్పడం లేదు, కానీ ఇంతవరకు చాలా చాలా మీరు అన్నట్లుగా చాలా సబ్జెక్టు చెప్పాను. ఇక నుంచి కూడా నాకు టైం ఉన్నప్పుడు 100% నా దగ్గర ఉన్న సబ్జెక్టు నేను 100% థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ సార్. ఎందుకంటే నేను ఒకటే మాట అనుకునేవాడిని, నేను కాదు నాలాంటి వాళ్ళని చాలా మంది లీడర్స్ తయారు చేయాలని. ఈ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది రియల్. ఎందుకంటే మా గురువు గారికి ఇచ్చిన మాట ఇది. ఈ రోజు అంటే చెప్పలేని సంతోషం నాకైతే. ఎందుకంటే మీరని కాదు, మన ఛాంపియన్ టీమ్ లో నాకు చాలా మంది కాల్ చేస్తారు. ఎవరు అడిగినా కానీ అందరికి నేను రెస్పాన్స్ అవుతాను. నేను ఎప్పుడైనా సరే నాకు దాచుకోవడం తెలియదు. నాలో ఏమంటారు కదా, స్వార్థం లేదు. అందరికి నేర్పించాలి. నేను నా టీం ఆ టీం అని కాదు, ఇక్కడ నా టీం ఛాంపియన్ టీం అంతే. అందరూ నేర్చుకోవాలి, అందరూ బాగుపడాలి అంతే. ఇది నా ఉద్దేశం సార్. ఈ రోజు మీరు చెప్పిన మాటలు వింటే ఒక్కొక్క పాయింట్ ఎలా ఉందంటే బుల్లెట్ లాగా ఉన్నాయి. ఆడ ఓన్లీ ఉన్న పాయింట్స్ చదవలే, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వాస్తవం. ఏదో నేను మాటలు చెప్తున్నాను కాదు, స్పష్టంగా వాయిస్ కూడా చాలా స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి లీడర్స్ ఇంకా చాలా మంది తయారు కావాలి. మన ఛాంపియన్ టీం ముందుకెళ్ళాలి. మన రమేష్ చంద్ర సార్ పేరు నిలబెట్టాలి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సార్, ఎందుకంటే మీ దగ్గర నాలెడ్జ్ వేరే లెవెల్లో ఉంది. మీరు ఇచ్చేటటువంటి సలహాలు కానీ, మీరు ఇచ్చినటువంటి సూచనలు కానీ ఖచ్చితంగా అవి పట్టుకుంటే మాత్రం 100 సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శిరీష రవి. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సార్, నాకు ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, మై వెస్టేజ్ నాది అనుకొని చేసినప్పుడే మనకు బాధ్యత తెలుస్తుంది సార్. అదే విధంగా మీ మాటల్లో గాని మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ లో నాకు కృతజ్ఞత భావం కనబడ్డది సార్. అప్లైన్ ని నిందించడం కాదు, మీకు అప్లైన్ లేకపోయినా సురేష్ సార్ దగ్గర నుండి 40వ నెంబర్ అయినా కూడా మీరు సార్ నేర్చుకుంటూ మీరు నేర్చుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞత భావం చూపిస్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి ఇది సిస్టానికి విరుద్ధంగా అప్లైన్ ని నిందించడం కాదు, కృతజ్ఞత భావంతో ఉంటే ఎక్కడైనా సక్సెస్ అవుతాం సార్. ఎందుకంటే మన ప్లాట్ఫారం కూడా అంత మంచిది కాబట్టి. ఇది ఇంకా వెస్టీజ్ అంటేనే నిజాయితీ. అదే విధంగా నాకు మీరు చెప్పిన మాటలు చాలా కనెక్ట్ అయినాయి సార్. మీరు చెన్నకేశవులు సార్ చెప్పింది నేర్చుకుంటున్నాం అని అన్నారు. మేము కూడా ఆ సారు ఆదర్శంగా సార్ లైఫ్ లైన్లు కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మేము కూడా మీలాగా నేర్చుకుంటాం, నిలబడతాం. myvestige.com అని ఖచ్చితంగా నాది అని చేయాలని డిసైడ్ అయినాం సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సునీత మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. ఈ రోజు మీరు చెప్పిన సెషన్ లో 7 స్టెప్స్ చాలా బాగా అర్థమైంది సార్. 7 స్టెప్స్ ఎలా అంటే, ఒక 100% తీసుకుంటే ఒక 6 స్టెప్స్ 99% మనం చేసిన ఒక 1% ఫాలో అప్ అనేది చేయకపోతే మొత్తం 0కి వచ్చేస్తుంది అని అర్థమైంది సార్. ఇంకొకటి RRR లో సిల్వర్ తర్వాత సైడ్ వాల్యూమ్ ఎలా చేయాలి అనేది చాలా క్లియర్ గా అర్థమైంది సార్. నేను ఆ సెషన్ వినడం ఫస్ట్ టైం, కానీ చాలా బాగా అర్థమైంది సార్. ఇంకొకటి LOB రావాలంటే CNC లో ఉండాలన్నది బాగా అర్థమైంది సార్. CNC లో ఉంటే మనకి బెనిఫిట్, మన డౌన్ లైన్స్ కి కూడా బెనిఫిట్ అనేది అర్థమైంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంజప్ప సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మీకు వాయిస్ మాట్లాడండి సార్. మీ వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది సార్.
ఎంబీజీ గుడ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ సార్ వాయిస్ మీరు మొత్తం చెప్పిన బ్రేక్ అవుతుంది. 7 స్టెప్స్ సార్ మన బిల్డింగ్ సార్ మీరు చెప్పిన 7 స్టెప్స్ సార్ ఓకేనా సార్ వాయిస్ ఓకేనా సార్ డిస్టర్బెన్స్ అవుతుంది సార్. వాయిస్ సరిగా క్లియర్ గా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, బాలమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. నాగరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీ బిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీ విజయ్ గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ సార్. సూపర్ సార్. ఈరోజు 7 షిఫ్ట్ గురించి సార్ ఎక్సలెంట్ గా సార్ సూపర్ సబ్జెక్ట్ సార్. ఈరోజు చాలా మందికి నేర్చుకోవడానికి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చాలా క్లారిటీ వాయిస్ కూడా ఎక్సలెంట్ సార్. నేర్చుకుంటున్నాను సార్. నేను ప్రతి ఒక్కరు మనం ప్రతి నెల ప్రతి ఒక్కరు మనకు అప్లై మీద ఆధారపడే అవసరం లేదు. అప్లై ఫాలో చేసుకుంటే మనం డెవలప్ ఫాలో చేసుకుంటే మనం ఖచ్చితంగానే సక్సెస్ అవుతాం సార్. ఖచ్చితంగా వెస్టేజ్ లో మనం ప్రతి ఒక్కరు 20 నెంబర్స్ 20 మందిని సిఎన్స్ లో పెట్టుకుంటే మనం ప్రతి నెల క్వాలిఫై అవుతామని ఖచ్చితంగా. బాగుంది సార్ నేను చెప్పిన సబ్జెక్టు. ట్రిపుల్ అనేది కూడా సార్ ఎక్సలెంట్ బాగుంది సార్. నాకు బాగా అర్థమైంది. నేర్చుకొని 10 మందికి నా డెవలప్ నేర్పుతా సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జలావతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. అసలు 7 స్టెప్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి సార్ ఆల్ రౌండ్ ఇచ్చేసినారు మీరు. అసలు ఫస్ట్ స్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చెప్పాలి, మనం ప్రొడక్ట్ యూజ్ చేయాలి, చేసిన తర్వాత ఇతరులకు చెప్పాలని కానీ సార్ సిల్వర్ అయిన తర్వాత సైడ్ వాల్యూ గురించి కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా చెప్పారు సార్. అంతేకాకుండా వెస్టేజ్ లో మనం ముందుకు వెళ్ళాలంటే ఇది నా బిజినెస్, నా కోసం నేను చేసుకోవాలనేసి మనం కదిలినప్పుడే మనం ముందుకు వెళ్తాం. కానీ అప్లైన్ చేయాలనేసి అప్లైన్ మీద నిందలేయడం కానీ అప్లైన్ మీద ఆధారపడడం కానీ అది కరెక్ట్ కాదని మీరు చెప్పినట్టు ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అనంతమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. మీరు చెప్పింది చాలా బాగుంది సార్. ప్రోడక్ట్ వాడుకుంటేనే ఇతరులకు ధైర్యంగా చెప్పగలమని. నిజంగా వాడుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎవరికి చెప్పలేము. అలాగనే 1, 2 చదవకుండానే డైరెక్ట్ 10th పాస్ కావాలనుకోవడం కూడా అది పొరపాటని. మీరు చాలా బాగా చెప్పింది. ఇంకా అంతకంటే చాలా ఎక్కువ చెప్పింది సార్. నేను ఎక్కువ మాట్లాడలేను. ఈరోజు చాలా మంచిగా అనిపించింది సార్ జూమ్ వినడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సునీత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ వాయిస్ క్లియరా సార్? వాయిస్ క్లియర్ మేడం, కంటిన్యూ మేడం. క్లియర్ మేడం, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ వెస్టీజ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ నాకు ఇది సిఎన్సి అనేది కూడా చాలా బాగా అర్థమైంది. హోమ్ మీటింగ్స్ కానీ మనమంతా ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ 50 మెంబర్స్ వరకు సిఎన్సీలో పెట్టుకుంటే మనము వాళ్ళు ఒకవేళ 40 అయినా సరే 60 అయినా సరే 100 అయినా సరే ఒక లైన్ వేసుకున్నా 2 లైన్ వేసుకున్నా మనకు అనేది సిల్వర్ది అచీవర్ అవుతారు అనేది చాలా బాగా అర్థమైంది సార్. ఒక అప్లైన్ మీద ఆధారపడకుండా మన ఓన్ గా బిజినెస్ ఓన్ గా ఎంతనో అంత 1 గంటనో 2 గంటలో అనేది డైలీ ఒక 3 ఐడీలో 4 ఐడీలో అని అనుకొని డిసైడ్ చేసుకుంటే ఒక 10 మందికి చెప్తే అందులో నుంచి 3 2 వస్తాయి కదా సార్ అనుకొని గట్టిగా మనది అనుకొని ఒక కొన్ని రోజులు మనం ఒక అచీవర్ అయ్యే వరకన్నా కొన్ని రోజులు మన అందులో నుంచి ఒక ఎవరైనా టాలెంటెడ్ లీడర్స్ వెతుక్కోవడం అనేది కూడా చాలా బాగా అర్థమైంది సార్. డౌన్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఎట్లా ఎంకరేజ్ చేసి వాళ్ళని అప్పుడు డౌన్ లైన్లను కూడా ఎట్లా తీయాలి అనేది చాలా బాగా అర్థమైంది సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. విష్ వెల్ సార్. నా పేరు వచ్చేసి నీరజ. అది సునీత నీరజ సార్. థ్యాంక్ యూ మేడం. వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
లావణ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సూపర్ సబ్జెక్ట్ సార్ ఇవాళ 7 స్టెప్స్ అండ్ సిఎన్సి సార్. ప్రతిదీ కనెక్ట్ అయింది సార్. సిఎన్సి ఎలా చేసుకోవాలి, లెగ్స్ ఎలా వేసుకోవాలి, మన మెయింటెనెన్స్ పైన ఆధారపడకుండా మనము ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది సార్. సూపర్ సబ్జెక్ట్ సార్ ఇవాళ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృతి గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీరు చెప్పిన 7 స్టెప్స్ సిఎన్సి గురించి సూపర్ సార్. అండ్ RRR గురించి ఎక్సలెంట్ సార్. చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు సార్. ప్రతి ఒక్కటి చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినది ప్రతి ఒక్కటి ఫాలో అవుతా సార్. ప్రొడక్ట్ వాడితేనే ఆ యొక్క ప్రొడక్ట్ గురించి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి ఆల్ లీడర్స్ కి, అదేవిధంగా సెషన్ విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమృతి గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఏంటంటే తెర మీద ఉన్నప్పుడు మనకు హీరోలు కానీ హీరోయిన్ వాళ్ళు కమెడియన్స్ వాళ్ళు చూస్తుంటారు, కానీ తెర వెనక ఉన్న కష్టాన్ని చూపించారు సార్. ఇంకా వచ్చేసి ఏంటంటే తెర వెనక ఒక డైరెక్టర్ అనేవాడు ఎంత కష్టపడతాడు అనేది అది క్లియర్ గా అద్భుతంగా చూపించారు సార్ మీరు. మనము ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు సికిందర్ అనే రాజు సముద్రాన్ని దాటిన తర్వాత యుద్ధం చేయాల్సి ఉంటది. ఆ సముద్రానికి దాటే కొద్ది సమయంలోనే అందరినీ దాటించేసి ఆ పడవలను అనేది సముద్రంలో ముంచేసి ఇప్పుడు యుద్ధం చేయండి అంటే ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తారు. ఎందుకంటే సముద్రాన్ని దాటి వెళ్ళాలంటే అక్కడ జంతువులు ఉంటాయి, అంటే సముద్రంలో చేపలు అవన్నీ. అట్లా అక్కడైనా సస్తాము, ఇక్కడైనా సస్తాం, చావు బతుకు ఏదో ఒకటి తేల్చుకోవాలన్న ఉద్దేశంతోనే అందులో విజయం సాధిస్తారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. శ్రీమృతి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ నిరంజన్. నాకు తెలిసి ఇలా ఒక 15-20 మందికి కనువైపు కలిగింది అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి దయచేసి ఇలా మాకు సబ్జెక్ట్ నచ్చింది, మా జీవితం మార్చుకుంటాం అనేటోళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఏంటంటే నాకే మార్పు కలిగింది ఇలా నిరంజన్ మాట్లాడుతుంటే, నాకే మార్పు కలిగింది వాస్తవంగా. ఇంకా నేను కూడా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా సాధించుకోవాలి అనే ఆలోచన వచ్చింది నాకు కూడా. అంత బాగా చెప్పిండు, అంత బాగా. అంటే నాకు నేను మార్పు ఏంటంటే మార్పు కావాలి మనకి. ఆ మార్పు వచ్చిందని అనుకుంటున్నాను నేను ఇలా చాలా మందికి. ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ వింటుంటే అర్థమైంది. వెనకడికి కాదు కానీ 6 నెలల క్రితం గుంటూరు బూట్ క్యాంపులనేమో వెంకటేష్ సార్ ఏడ్చిండు, చాలా మంది చూసిరు. అది ఏంటంటే ఒక డౌన్ లైన్ డెవలప్ అయితే, ఒక డౌన్ లైన్ అంటే ఒక లైఫ్ లైన్ డౌన్ లైన్ ఏదైతే కానీ డెవలప్ అయితే ఆ అప్ లైన్ అనుకున్న ఆనందం ఏందనేది వెంకటేష్ సార్ మనకు చూపించిండు. ఇది గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో. అంటే మన ఎంఎస్ఆర్ సార్ గారు 13 లక్షలు తీసుకున్నప్పుడు నేను గెలిచినా అని వెంకటేష్ సార్ అన్నాడు. ఇవాళ అదే ఆనందం అనిపిస్తుంది నాకు. అసలు మన చెన్నకేశవజీ అన్నట్టు నిరంజన్ ఇంత అనుకోలేదు, ఇన్ని డౌట్లు వస్తాయి అనుకోలేదు, ఇంత లీడర్ ఎదుగుతలేడు అనుకున్నప్పుడు అసలు ఆ మాటలు వినగానే నాకు అనిపించింది వెంకటేష్ సార్ గుర్తొచ్చింది నాకు దెబ్బకి. అంటే ఇక చూడండి, ఒక అప్ లైన్ డౌన్ లైన్ ఎవరు, వెంకటేష్ సార్ ఎవరు, ఎంఎస్ సార్ ఎవరు, ఈడ సురేష్ ఎవరు, నిరంజన్ ఎవరు, రమేష్ సార్ ఎవరు, చెన్నకేశవ్ ఎవరు, ఏమన్నా బంధాలు ఉన్నాయా మనకి? బంధాల బంధుత్వాల ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా? ఏది లేదు.
కానీ ఒక వెస్టేజ్ ఫ్యామిలీ కలిపింది మనలో. అందుకే అర్థం చేసుకోండి అప్లైన్ డౌన్ లైన్ రిలేషన్షిప్ ఏందనేది. అది అర్థం చేసుకుంటే నేను మననే చెప్పిన ఏది ఏమొచ్చినా ఒకటే మాట అన్నాడు. ఉగాది పండుగ రోజు నాకు కాల్ చేసింది ఉదయం 7:30కి. గురుగారు ఇట్లా అవుతుందంటే టీంలో ఎవరికన్నా రాని, నీ అప్లైనర్ రాని, నీ డౌన్ లైన్ రాని, కానీ నీ ఒంట్లోకి మటుకు ఈగో అనేది రానియకు అని చెప్పిన. నీ ఒంట్లోకి ఈగో అనేది వస్తే మీ ఇంట్లోకి వెళ్ళి లక్ష్మీదేవి ఈ గో అని వెళ్ళిపోతుంది. షబ్బీర్ అలీ 29 ఏళ్ళ షబ్బీర్ అలీ చెప్తే నేను నేర్చుకున్నా. ఒక 10 ఏళ్ళు పెద్దోడిని, షబ్బీర్ అలీ కంటే 10 సంవత్సరాలు పెద్దోడిని నేను. ఈ మాట చెప్పాడు ఎప్పుడు? ఒక 3 సంవత్సరాలు ఈ మాట చెప్పి ఒక వీడియోలో విన్నా, ఆ మాట విన్నా. అందుకే రమేష్ సార్కు ఈగో అనేది ఉండదు, గుర్తుపెట్టుకోరు. ఆ ఈగో లేదు కాబట్టి ఫాలో అప్ అనేది చేస్తున్నారు, డైలీ ఫాలో అప్ చేస్తున్నా. ఎందుకంటే కొన్ని మాటలు ఉంటాయి, అవి నేర్చుకోవాలి. చెన్నకేశవజీ చెప్పిండు నాకు ఒకే ఒక్క గురువు గారు రమేష్ చంద్ర అని. నేను గురువు గారిని కాదు ఆయనకి. నేను ఫస్ట్ మాట్లాడినాడే నువ్వు ఊరు నాకు తెలియదు, కానీ నేను నీకు మిలిటరీ అన్నావు కదా, దానికి విలువిస్తున్నా సార్ అని చెప్పిన. ఆయన ఇప్పటికి కూడా చెన్నకేశవ్ జీ అంటున్నా, నేను ఎవరిని కూడా అన్న మాట. మీరు వింటలేరు. చెన్నకేశవ్ జీ అంట. నాకు పరిచయం ఎప్పుడు ఫస్ట్ ఫోనే అర్ధ గంట నుండి 30 గంట మాట్లాడుకున్నాం. ఎన్నోసార్లు చెప్పిన ఈ విషయం. ఎవరు 2 లక్షలు తీసుకుంటారంట సార్, మిమ్మల్ని అది మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలని వచ్చిండు. అదే విశ్వాసం, అదే గ్రాటిట్యూడ్, అదే కృతజ్ఞత భావం ఇప్పటికి కూడా. నేను ఆయన కాడికి పోయింది లేదు, ఆయనకు హోమ్ మీటింగ్ ఇచ్చింది లేదు, నేను హోమ్ మీటింగ్ కూడా ఇవ్వలే. అయినా కూడా మా మాటలే బంధమైంది. ఎందుకంటే ఒక కృతజ్ఞత భావం. వెస్టీలో ఒక లీడర్ గా నువ్వేం మాటల్లో చెప్పిండు. ఏంటంటే ఆ రోజు అనుకున్నాం మేము 10 మంది గుండెలో స్థానం సంపాదించుకోవాలి అనుకున్నాం, అంతే. ఒకటే మాట చెప్పిన, 10 మంది గుండెలో మనం స్థానం సంపాదించుకోవాలి చెన్నకేశవజీ. నువ్వు ఇలా ఆల్రెడీ ఒక మిలిటరీగా, కాకపోతే అక్కడ పేరు ఉండదు, కానీ ఇక్కడ పేరు ఉంటది. దాని దీనికి అదే తేడా. ఈ 2 విషయాలు. కానీ ఒక అర్ధ గంట నుండి 40-45 నిమిషాలు మాట్లాడు ఫస్ట్ డే. కానీ అదే ఇవాళ ఇప్పటికి కూడా అదే కృతజ్ఞత భావం. ఎంతో మంది నీకు ఒకటే విషయం చెప్తున్నా, నీకు రమేష్ సార్ కాడ మా కాడ లేనింది రమేష్ సార్ కాడ ఉన్నది ఏంటంటే విలువలు అని చెప్పిండంట. ఒకటే మాట రమేష్ సార్ కాడ విలువలు ఉన్నాయి అని చెప్పిండంట, అంతే. టచ్ చేసేటోడు కూడా లేడు ఇవాళ. చెన్నకేశవజీని టచ్ చేసేటోడు కూడా లేడు. అంటే ఆ రోజు చూసాడు మన మాటలు. కానీ ఇప్పటికి కూడా నేనేం తప్పలా. అయ్యే విలువలు ఇప్పటికి కాదు, ఇంకా 10 ఏళ్ళకు కూడా ఉంటాయి. నేను రాసిపిస్తా, బాండ్ పేపర్ మీద రాసిస్తా. అవి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతాయి, అర్థం కాని వాళ్ళకి ఎవరికి అర్థం కావు. థ్యాంక్ యూ నిరంజన్. నాకైతే వెంకటేష్ సార్కు ఎంత ఆనందం కలిగిందో నాకు అంతకే ఎక్కువ ఆనందం కలిగింది. ఓకేనా? కానీ అట్లానే నేను చెప్పిన మాట అయితే గుర్తుపెట్టుకో. నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకో. ఎవరికి ఏది వచ్చినా 100% ఈగో అనేది ఒంట్లోకి రానియదు. నా టీం అంటే అట్లా ఉండాలి. ఈగో అనేది రావద్దు. వచ్చిందా వాళ్ళంతా లాలే ఫెయిల్, దానికి ఎవడు బాధ్యుడు కాదు. మళ్ళీ ఇది కూడా చెప్తున్నా, సార్ వాళ్ళు మెచ్చుకోరు కదా అనేది రావద్దు. అది వచ్చినాడు ఫెయిల్ అవుతాం మనం. అది నా గురించి అందరు తెలుసు, నన్ను ఎంతమంది మెచ్చుకుంటారు అనేది. కానీ నాకు ఎప్పుడు కూడా అది రాదు. ఎందుకంటే అది వచ్చిందనుకో నా పతనానికి స్టార్ట్ అయినట్టే. మరి నా పతనం కోరుకోవాలనా, నా మంచిని కోరుకోవాలనా? 2 నా చేతిలో ఉంది. అది ఎవరిదో కాదు, నా చేతిలో ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ నిరంజన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వాట్సాప్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంజుల మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. మేడం మీకు అడ్మిట్ ఇచ్చాను. హలో మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ మేడం. బాగుంది సార్ ఇలా మీరు చెప్పిన సెషన్ మంచిగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ ఇలా అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు జూమ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చిన అందరు కూడా. సో 100% ఏంటంటే పొగడ్త అనేటువంటిది మనిషిని నాశనం చేస్తుంది. సో మనం ఏ పొజిషన్ లో ఉన్నా ఏడున్నా ఖచ్చితంగా ఒదిగి ఉండాలనేటువంటిది నేను నేర్చుకున్నా. ఈ రోజు అయినా సరే, ఇంకా ఫ్యూచర్ లో అయినా సరే, ఎప్పుడైనా సరే ఒదుగుంటా అని చెప్పేసి నేను 100% నమ్మకం ఉంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా సో రేపు షెడ్యూల్లో భాగంగా మనం ప్రొడక్ట్ ఉంటుంది కాబట్టి సో ఉదయం 4:30కి అందరూ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్.